ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణములకు శతకోటి నమస్సుమానులు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. మనము ప్రతి నెలా జరుపుకుంటున్న సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈనాటి 58వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన శ్రీ విజయ్ సుందర్ గారికి, వారి తల్లిదండ్రులకు, విచ్చేసిన పెద్దలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమాన్ని మనము జ్యోతి ప్రకాశంతో ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రకాశం చేయడానికి శ్రీ విజయ్ సుందర్ గారు, వారి తండ్రి గారు శ్రీ కామేశ్వరరావు గారు, మల్లికార్జునప్ప గారు, శ్రీ మార్తాండరావు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సర్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. శాంతి శాంతి శాంతి. మార్తాండరావు గారు. కూర్చోండి. ఈనాటి వక్త శ్రీ విజయ్ సుందర్ గారి పరిచయ వాక్యాలు తెలిపవలసిందిగా శ్రీ విజయ్ సాయిని కోరుతున్నాను. విజయ్ సాయి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ 58వ సమర్పణకి స్వాగతం. ఇవాల్టి మన సమర్పణ్ స్పీకర్ శ్రీ విజయ్ సుందర్ గారి గురించి చెప్పాలి అంటే, మనం అందరం చూస్తూ ఉంటాం, ఒక పెయింటింగ్ కానీ ఏదైనా చూస్తే వి అడ్మైర్ దట్ పెయింటర్, అరే ఎంత బాగా వేశారో అని. బట్ ఈయన లిటరల్లీ హీస్ పెయింటెడ్ బై స్వామి. ఎందుకు అంటే మనకి ఏదైనా స్కిల్ ఉండడం గొప్ప కాదు, దాన్ని భగవంతుడిని మెప్పించడానికి ఉపయోగించడం గ్రేట్. స్వామి కూడా చాలాసార్లు చెప్పారు, మీ స్కిల్ని గాడ్ కోసం వాడండి, భగవంతుడి కోసం వాడండి అని చెప్పి. ఒక్కసారి ఇదంతా నా వల్లే, భగవంతుడు ప్రమేయం ఏది లేదు అని అనుకున్నప్పుడు వితిన్ నో టైం నా స్కిల్ అంతా నేను భగవంతుడు ఇచ్చిందే, నేను భగవంతుడికే తిరిగి అర్పించాలి అనే ఆ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్వామి ఈయన ద్వారా మనందరికీ తెలిపారు. ఈయన విజయ్ సుందర్ గారు 2007లో MBA కోసం పుట్టపర్తిలో ప్రశాంత్ నిలయం క్యాంపస్లో జాయిన్ అయ్యి 2009లో MBA పాస్అవుట్ అయ్యారు. దాని తర్వాత ఫర్ 18 years ఈయన చాలా పెద్ద పెద్ద సంస్థల్లో లైక్ వరల్డ్ బ్యాంక్, సిటీ గ్రూప్ అట్లాంటి వాటిలో చాలా లీడర్షిప్ రోల్స్లో పనిచేసి ప్రస్తుతం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అకాడమిక్ డైరెక్టర్ ఫర్ ది సెంటర్ ఆఫ్ బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్లో ఆయన పనిచేస్తున్నారు. స్వామి దగ్గర నేర్చుకుంది యంగ్ బిజినెస్ లీడర్స్ ఎట్లా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, స్వామి దగ్గర నేర్చుకుంది ఆయన వాళ్ళందరికీ చెప్తూ హీస్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో ఇంకా లేట్ చేయకుండా నేను శ్రీ విజయ్ సుందర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. Thank you very much for having me here today. My dear brothers, sisters and all elders.
ఇంతకుముందు ఇలాంటి సభల్లో నేను పూర్తిగా తెలుగులో మాట్లాడిన అనుభవం నాకు లేదు. నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తాను. స్వామి మనతో ఇంటరాక్ట్ చేసేటప్పుడు, మనతో మాట్లాడేటప్పుడు కానీ, డిస్కోర్సెస్లో కానీ చాలాసార్లు చెప్పిన ఒక విషయం ఏంటి అంటే, మనం అందరం మనుషులుగా పుట్టినది చాలా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని, అది చాలా అదృష్టం వల్లే కలుగుతుందని, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలని, అసలు మనం పుట్టిన పర్పస్ ఏంటి అని చాలాసార్లు స్వామి చెప్తూ వచ్చారు. అది మనం స్వామి ఏ ఏజ్లో చెప్పిన డిస్కోర్స్ తీసుకున్నా సరే దీని గురించి ఏదో కొంచెం ఆ డిస్కోర్స్లో చెప్పే ఉంటారు. దాని నుంచి నేను నేర్చుకున్నది, స్వామితో ఉన్నప్పుడు నాకు కలిగిన అనుభవాలు కానీ, నేను విన్న అనుభవాలు కానీ, స్వామితో ఉన్న ఆ సంభాషణలు కానీ, లేదా ఆయన డిస్కోర్సెస్ కానీ, వాటిని బట్టి నేను నేర్చుకున్నది ఏంటి అన్నది ఇవాళ మీతో కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ టాపిక్ మీద. మనం ఒక్కసారి కనుక ఆలోచించి చూసామంటే, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నామంటే, అసలు ఎందుకబ్బా మనం పుట్టాము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్ అని. అంటే చాలా పెద్ద క్వశ్చన్లా అనిపిస్తుంది, కానీ స్వామి దాన్ని చాలా సింపుల్గా చేసేస్తారు మనకు అర్థం చేసుకోవడానికి. అంటే మనం అప్పుడప్పుడు ఈ అమర చిత్ర కథల్లో కానీ, ఏమైనా చందమామ కథల్లో కానీ, టీవీ సీరియల్స్లో కానీ మనం చూస్తూ ఉంటే, ఈ రాక్షసులందరూ చాలా తపస్సులు చేసేస్తూ ఉంటారు, ఏళ్ళు అలాగా చేసేసుకుని స్వామి ప్రత్యక్షంగానే అందరూ కోరే రెగ్యులర్ కోరిక ఏంటండి, అంతే, మళ్ళీ నాకు మరణం ఉండకూడదు స్వామి అని చెప్పి కోరేస్తూ ఉంటారు. మనం దీన్ని కానీ ఒకసారి ఎగ్జామిన్ చేసామంటే, ప్రతి రాక్షసుడు ఇదే కోరుతారు, ప్రతిసారి వారికి ఇదే చెప్తారు, బాబు మరణం లేకుండా ఉండే వరం నేను నీకు ఇవ్వలేను, ఇంకేదైనా కోరుకో. దీన్ని కానీ మనం స్వామి చెప్పిన సంభాషణ వెలుగులో చూసామంటే ఏమనిపిస్తుందంటే, అసలు ఈ రాక్షసులందరూ కొంచెం తెలివి తక్కువ వాళ్ళు. స్వామే మన ముందుకు వచ్చి నీకేం కావాలని అడిగితే మనం ఏం అడిగి ఉండాలి, నాకు మళ్ళీ జన్మ ఉండకూడదు స్వామి అని అడిగి ఉండాలి, అంతే కదా. మళ్ళీ పుట్టకూడదు అని తెలుసుకోవడానికే మనం పుట్టాము అని స్వామి చెప్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు స్వామి సులభంగా మనకు అర్థమయ్యే విధంలో చెప్పేది ఏంటంటే, మళ్ళీ నువ్వు పుట్టకూడదు, అలా బతకాలి ఈ జీవితంలో, అందుకనే నీకు ఈ జీవితాన్ని నేను ఇచ్చాను అని స్వామి చెప్తారు. మళ్ళీ పుట్టకూడదు అని అడగకుండా నేను చావకూడదు అని అడగడం ఎంత మూర్ఖత్వమైన కోరిక కదా. మరి మన ఈ పుట్టిన ఈ జన్మకి ఒక హ్యూమన్ లైఫ్ మనకి ఇచ్చినందుకు స్వామి, మనం మళ్ళీ పుట్టకుండా ఉండడమే మన గమ్యం. అంటే మనం ఈ జన్మలో ఈ జీవితం స్వామి మనకు ప్రసాదించినందుకు అంత గొప్పగా బతకాలంటే ఏం చేయాలి. వృత్తి ధర్మాన నేను ఒక టీచర్ని, అందుకని ఒక 5 మార్కులు వస్తే మనం ఈ గమ్యం చేరుకోవచ్చు అని అనుకుందాం. మనం 5 మార్కులు సంపాదించుకోవాలి. ఈ 5 మార్కులు ఎలా సంపాదించుకోవాలి, సంపాదించుకుంటే గమ్యాన్ని మనం ఎలా చేరుకోగలం ఈ జన్మలో అన్న దాని గురించి మనం ఇవాళ కొంచెం ఆలోచిద్దాం. భగవంతుడు కరుణామూర్తి. ఈ 5 మార్కులు మనం సంపాదించుకోవాల్సానికి పెద్దగా మనం కృషి చేయక్కర్లే. దాంట్లో 1 మార్క్ మనకు ఆల్రెడీ ఫ్రీగా దొరికేసింది. ఆ ఫస్ట్ ఫ్రీ మార్క్ ఏంటి అంటే, మనిషిగా పుట్టడమే ఆ ఫ్రీ మార్క్. ఎందుకంటే మనకి మాత్రమే ఈ హ్యూమన్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్. యానిమల్స్కి ఆ వాల్యూస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రేమగా ఉండడం కానీ, అహింసని పాటించడం కానీ, ధర్మాన్ని పాటించడం కానీ, లేదా డిస్క్రిమినేటివ్ పవర్, ఏది మంచి ఏది చెడు అని చూసుకునే ఆ విచక్షణ కానీ మనుషులకు మాత్రమే ఉంటుంది. సో ఆ 1 మార్క్ మనకు ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చేశాడు స్వామి. సో ఫస్ట్ మార్క్ ఏంటి 5 మార్కుల్లో అంటే, మనిషిగా పుట్టడం, మన గమ్యాన్ని చేరుకోవడానికి. అది ఆల్రెడీ మనకు వచ్చేసింది, నెంబర్ 1. ఇది ఎలా వచ్చింది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎలా వచ్చి ఉంటుంది అనుకుంటారు? మనం మనిషిగా ఎందుకు పుట్టాము అని ఎవరినైనా అడిగితే అప్పుడప్పుడు మనం వినే ఒక ఆన్సర్ ఏంటి అంటే, మన అదృష్టం వల్ల పుట్టామయ్యా మనిషిగా అని చెప్తారు. అదృష్టం అంటే ఏంటి? అదృష్టం. దృష్టం అంటే కంటికి కనబడేది, మనం చూడగలిగింది, తెలుసుకోగలిగింది. అదృష్టం అంటే మనకు కనపడదు, మనకు తెలీదు. ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల పుట్టుంటామయ్యా మనిషిగా అంటాం. పూర్వజన్మ ఇప్పుడు కనపడదు కదా, మనకు తెలియదు కదా, అందుకే దాన్ని అదృష్టం అంటున్నాం.
ఆ అదృష్టం వల్ల మనం మనిషి జన్మెత్తాం అని చాలామంది చెప్తారు. అలాగే అనుకుందాం, ఏముంది, పూర్వజన్మలో మనం చాలా పుణ్యకార్యాలు చేసుకున్నామని, అందుకే ఈ ఒక్క ఫ్రీ మార్క్ దొరికిందని మనం అనుకుందాం. దొరికేసింది కదా ఫ్రీ మార్కు. రెండో మార్క్ ఎలా సంపాదించుకోవాలి అంటే, ఆల్రెడీ అది కూడా మనం అందరం సంపాదించేసుకున్నాం. ఆ రెండో మార్కు కూడా గమ్యాన్ని చేరుకోవడానికి ఏంటి అంటే, మనం స్వామిని తెలుసుకుని ఇప్పుడు స్వామి సన్నిహితంలో ఉన్నాం. అదే ఆ రెండో మార్కు. ఇంతమంది మనుషులు పుట్టారు, కానీ ప్రతి ఒక్కరు స్వామి దగ్గరికి రాలేకపోతున్నారు, చూసారా? సో గమ్యాన్ని చేరుకోవడానికి రెండో మార్క్ సంపాదించడం ఏంటి అంటే, స్వామిని తెలుసుకోవడం, స్వామికి దగ్గర అవ్వడం. ఇప్పుడు మనందరం సమితికి వచ్చాం, భజన చేస్తున్నాము, వేదపారాయణం చేస్తున్నాము, స్టడీ సర్కిల్స్ చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము, స్వామి నామస్మరణ చేస్తున్నాం. ఇదంతా అందరూ చేయలేకపోతున్నారు కదా మనుషులుగా పుట్టి. సో వీఆర్ ఆల్ స్పెషల్. కానీ ఎందుకు వచ్చింది ఈ స్పెషాలిటీ? ఆ ఫస్ట్ మార్క్ వచ్చినట్టుగా అదృష్టం వల్ల వచ్చిందా? కాదు. ఆ మొదటి మార్కులోనే మీ పాత అకౌంట్ అంతా తీరిపోయింది, అదృష్టం అకౌంట్ అంతా. మరి రెండో మార్క్ సంపాదించుకోవడానికి ఇంక మనకు అకౌంట్ లేదు. కానీ మనకు ఎందుకు వచ్చింది రెండో మార్కు? స్వామి ప్రేమ వల్ల వచ్చింది. ఓన్లీ స్వామి ప్రేమ వల్ల మాత్రమే మనం స్వామికి సన్నిహిత్యంలో ఉండగలుగుతున్నాం, మన అదృష్టం వల్ల అయితే కాదు. దానికి నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలే ఒక ఉదాహరణ. నేను స్కూల్ చదువుకునే సమయంలో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్మిందే లేదు. స్వామినే కాదు, ఏ రూపంలోనూ దేవుణ్ణి నమ్మింది లేదు. నా మైండ్ చాలా లాజికల్గా పనిచేసేది. అంటే ఎలా అంటే, మనం కష్టపడుతున్నాం, మనకు ఫలితం దక్కుతోంది, దీంట్లో దేవుడు ఎక్కడున్నాడు, ఈ ఈక్వేషన్లో దేవుడు లేడు కదా అన్న భావం చాలా స్ట్రాంగ్గా నాలో ఉండేది. ఆనందంగానే ఉండేవాడిని, ఏం ప్రాబ్లం ఏం లేదు ఈ భావంతో కూడా. ఎప్పటి వరకు? నేను 12వ క్లాస్ చదివేంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ భావం చాలా దృఢంగా ఉండేది. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే దేవుణ్ణి దూషించేవాడిని కూడాను, స్వామిని అనకూడని మాటలతో నా స్నేహితులతో అన్న రోజులు కూడా ఉన్నాయి. మహాపాపమే, కానీ మనకు అప్పుడు తెలియదుగా చేసేటప్పుడు. 12వ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. భగవంతుడి ప్రేమ వల్ల, అనుగ్రహం వల్ల మంచి మార్కులు వచ్చాయి. ఒక సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్ కూడా వచ్చింది. అప్పుడు నాలో ఆనందం ఎంతో ఉప్పొంగిపోవాలి, ఎందుకంటే మన కష్టార్జితం కదా ఇదంతా. అలాంటి భావమే కదా మనలో ఉంది, ఇక దేవుడు లేడు కదా, అంతా మన కష్టార్జితం వల్లే వచ్చింది అన్న భావంలో ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది. సో అయిపోయింది కదా, ప్రతిరోజు ఏదో బాక్స్ కట్టిస్తారు, స్కూల్కి వెళ్తాము, చదువుకుంటాము, మార్కులు వచ్చాయి. ఈ రొటీన్ జీవితం 12th క్లాస్తో ఎండ్ అయిపోతుంది. 12వ తరగతి తర్వాత ఇంకా మనం కాలేజీకి వెళ్ళాలి కదా. నేను చదువుకునే కాలంలో ఇంజనీరింగ్ అనేది చాలా గొప్పగా అందరూ చెప్పుకునే ఒక చదువు అనమాట. అంటే అది చదవకపోతే చాలా తక్కువగా చూసేవారు మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ. అందుకని నా మనసులో ఇంజనీరింగ్ ఎలాగైనా చదవాలి అని ఒక దృఢమైన ఆశ ఉండేది. మంచి మార్కులు కూడా వచ్చాయి. ఇంకేం కావాలి? డబ్బు కావాలి. అప్పుడు నాకేం తెలీదు, డబ్బు లేకపోతే సీట్ రాదు, మార్కులు ఒకటి ఉంటే సరిపోదు అని మనకు తెలియదు. చిన్నపిల్లాడు. అందరిలాగే మా తల్లిదండ్రులు కూడా నేను చదువుకోవాలని డబ్బు కూడబెట్టారు. కానీ పరిస్థితుల విధివశాత్తు ఆ డబ్బు కొన్ని సందర్భాల్లో కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు అరే కొన్ని సందర్భాల వల్ల మనకి ఇలా అయిందే, మనం ఉన్నదాంతో ఆనందపడదాం అన్న పక్వం అప్పుడు నాలో లేదు. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇంట్లో ప్రతిరోజు నన్ను మీరు చదివించట్లేదు అని చెప్పి ఎప్పుడు మా తల్లిదండ్రుల్ని ప్రశ్నించేవాడిని. దీని మీద కొంచెం అర్ఘ్యం పోస్తూ స్వామి ఏం చేశారంటే, నాకన్నా చాలా తక్కువ మార్కులు వచ్చి జస్ట్ పాస్ అయిపోయిన వాళ్ళు కూడా డబ్బులు ఉండడం వల్ల బ్రహ్మాండమైన కాలేజీలో ఇంజనీరింగ్ సీటు కొనుక్కోగలిగారు. నేను అది కొనుక్కోలేకపోయాను. ఇలా కొన్ని విషయాలు మనలో ఎక్కని ఏమవుతుందంటే, ఈ లాజికల్ మైండెడ్ ఉన్న వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం అంటే, తొందరగా మన థాట్స్ మల్టిప్లై అయిపోతాయి, చాలా స్ట్రాంగ్గా డిజైర్ ఏర్పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒక పక్క డిజైర్ ఉంది, ఇంకొక పక్క అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో ఏమవుతుంది, కోపం వస్తుంది. అంతే కదా. ఈ కోపంలో మనం ఏం చేస్తున్నామో తెలియదు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాం. అలా ఒక మహత్తరమైన పిచ్చి సంకల్పం నాలో ఆ రోజు కలిగింది. ఏంటి అంటే, అందరి ముందు మనకు అవమానం అయిపోతుంది,
మనకన్నా చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, మనకి రాలేదు అంటే ఇంకెందుకు మనం ప్రయోజనం లేదు మన జీవితం అంటే అంతే జీవితం అన్న భావం అప్పుడు. ఇవాళ మన తల తీసుకెళ్ళి రైలు పట్టాల కింద పెట్టేద్దామని బయలుదేరాను. 12వ క్లాస్ చదివి రిజల్ట్స్ వచ్చిన వాడిని ఆ రోజు మనల్ని ఫినిష్ చేసేసుకుందాం చెప్పి బయలుదేరి, నా దగ్గర ఒక సైకిల్ ఉండేది, ఆ సైకిల్ వేసుకుని అలా రైలు పట్టాల వరకు వెళ్ళిపోయాను. వెళుతున్న దారిలో అంతా ఇవే ఆలోచనలు, దారి కనబడలే, మొత్తం హెడ్ అంతా బరువుగా ఉంది, ఒకే ఆలోచనలు, యాంగ్జైటీ, కోపము, డిసప్పాయింట్మెంటు బాగా నిండిపోయి ఉన్నాయి బుర్రంతా. అందుకే అంటారు పెద్దవాళ్ళు, తల భారంగా ఉండి హెడ్ వెయిట్ ఉంటే మంచిది కాదంటారు కదా, తల భారం థాట్స్తో ఫుల్గా నిండిపోయింది తల, దారి కనబడలే. కానీ ఒక మధురమైన పాట మాత్రం వినపడింది వెళ్ళే దారిలో. నేను ఆ రైల్వే స్టేషన్కి, అప్పుడు మేము చెన్నైలో ఉండేవాళ్ళం, చెన్నైలో అవుట్స్కట్స్లో ఒక చిన్న టౌన్ లాంటిది, క్రోంపేట్ అని పేరు. అక్కడ మేము అలా వెళుతుంటే రైల్వే స్టేషన్కి నేను సైకిల్లో, ఆ రోజు అక్కడ నాకు ఆ సందులో వెళ్ళే సందులో ఒక భజన సమితి ఉంది. ఆ రోజు గురువారం ఆ సమితిలో భజన చేస్తున్నారు. ఆ భజన నాకు వెళ్ళే దారిలో వినపడింది. ఇంతవరకు ఏమీ ఆలోచించకుండా నేను అలా నా కన్ఫ్యూషన్లోనే వెళుతున్న నేను సైకిల్ ఆపి ఆ భజన విని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడే ఫస్ట్ టైం నేను మొదటిసారి జీవితంలో ఈ సత్యసాయిబాబా గారి సమితిలోకి వెళ్ళడం మొదటిసారి. అంతకుముందు ఎప్పుడూ దాని గురించి పట్టించుకున్నది లేదు, ఎవరైనా చెప్పినా వినడానికి ఇంట్రెస్ట్ లేదు, అలాగే బతికా జీవితం నేను 12వ క్లాసు. ఆ భజనలో ఆనందం కనబడింది, ఎక్కడా లేని మధురమైన భావాలు నాలో ఉత్పన్నమైనాయి. అంటే మైండ్ కన్ఫ్యూషన్గా ఉంది కదా, చిన్న రే ఆఫ్ హోప్ లాగా అది అనిపించింది. అక్కడే కూర్చుండిపోయాను, భజనంతా జరిగింది, 45 నిమిషాలు 50 నిమిషాలు భజన జరిగింది. ఆ భజనంతా విన్న తర్వాత నా మైండ్లో ఇంకా వెళ్ళి తలబెట్టాలి ఆ రైల్వే ట్రాక్ కింద నా మనసు మారిపోయింది. కానీ నాలో ఉన్న డిసప్పాయింట్మెంట్ తగ్గలేదు, నాలో ఉన్న యాంగ్జైటీ తగ్గలేదు, నాలో ఉన్న కోపం తగ్గలేదు. టెంపరీగా ఏదో ఒక రిలీఫ్ దొరికింది, చిన్న రిలీఫ్. ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి అయిపోయింది. ఈ బర్డన్ నా మైండ్లో ఇంకా క్యారీ అవుతోంది పొద్దున్న లేచిన తర్వాత కూడా. పొద్దున్న లేచాక మా ఇంట్లో మా తల్లిదండ్రులు, మా పూర్వీకులందరూ దేవుణ్ణి గట్టిగా నమ్ముతారు, అందరినీ నమ్ముతారు, అంటే అన్ని రూపాలని నమ్ముతారు. మా ఇంట్లో పూజ రూమ్లో అన్ని రకాల దేవుడి ఫోటోలు ఉంటాయి, సాయిబాబా ఫోటో కూడా, స్వామి ఫోటో కూడా ఉంటుందండి. సో రెండో రోజు పొద్దున ఈ భారంతోనే లేచాను. మా మదరు సాయిబాబాకి ఆ రోజు హారతులు అవి ఇస్తున్నారు స్వామి ఫోటోకి. ఈ బర్డన్ ఉంది కదా, ఈ బర్డన్ వల్ల కోపం తగ్గలే, మళ్ళీ అవుట్ బర్స్ట్, మళ్ళీ నేను చదువుకోలేకపోతున్నాను, నాకు మార్కులున్నా చదువుకోలేకపోతున్నానని అవుట్ బర్స్ట్ బాగా ఎక్కువైపోయి. ఇప్పుడు మనం ఏదైనా బాధపడుతున్నాం అనుకోండి, పక్క వాళ్ళు సైలెంట్గా ఉండడం చాలా పెద్ద ఆన్సర్ అన్నమాట. వాళ్ళు మనతో ఆర్గ్యూ చేశారనుకోండి, అది వేరే రకమైన కోపం. వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారనుకోండి శాంతంగా, ఇప్పుడు మనకి ఏం చేయాలో తెలియదు. అలా మా మదర్ శాంతంగా ఉండేసరికి ఏం చేయాలో తెలియక హారతి పటాన్ని బయట విసిరేసి ఆ ఊదొత్తులన్నీ విరగొట్టి పడేసి, ఆ స్వామి ఫోటో ఒకటే విరగొట్టలేదు ఆ రోజు, మిగతావన్నీ అక్కడ చేయాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇంత జరిగేసరికి శరీరం అలిసిపోయి మళ్ళీ నేను పక్క మీద పడుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను స్వామిని చూసింది ఆ రోజే. పడుకున్న వాడిని అలిసిపోయి పడిపోయాను కదా, నిద్ర పడుతున్నట్టు అనిపించింది, కానీ నేను స్వామిని చూశాను. తెల్ల రోప్ వేసుకుని మంచిగా తలస్నానం చేసి జుట్టు దగదగా మెరిసిపోతూ స్వామి నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కళలో పగటికల ఫలించిందంటారు, నా పగటికలే ఫలించింది. దగ్గరికి వస్తూ నేను దూరంగా వెళ్ళిపోతున్నా, అంటే ఆయన ముట్టనివ్వకుండా దూరం వెళుతున్నా. నాకు కనబడిన ఆ విజన్ అది. గట్టిగా అడుగుతున్నారు స్వామి, చదువుకోవడానికి కోసం ఇంత ఆర్భాటం చేస్తున్నావు, ఇంజనీరింగ్ ఏంటి, నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను, దీనికోసం దిగులు పడక అన్నారు. ఆ ఒక ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ఈ దర్శన్ అండ్ సంభాషణ మాత్రమే ఫస్ట్ టైం నేను స్వామిని ఫీల్ అయింది. నిద్ర లేవగానే మన మైండ్ మళ్ళీ మామూలు అయిపోతుంది. మనం ఈయన గురించే ఆలోచిస్తూ, ఈయన పటాలు విరగొడుతూ, ఈయన గురించే దూషించుకుంటూ, నిన్న భజన కూడా అటెండ్ అయ్యాం కదా, బహుశా అందువల్ల మనకి ఇది కల్లో కనిపించిందేమో
అంటే లాజికల్ మైండ్ అలాగే ఆలోచిస్తుంది, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మన పని మనం చూసుకుంటాం. ఆ రోజు సాయంత్రం మా ఇంటికి పార్థిబెన్ అని ఒక అబ్బాయి వచ్చాడు. నాకన్నా స్కూల్లో ఒక ఏడాది పెద్దవాడు. ఇప్పటివరకు అబ్బాయి ఎప్పుడు మా ఇంటికి వచ్చింది లేదు. ఎప్పుడో స్కూల్లో ఆయన నేను కలిసి చదువుకున్నాం, హలో హాయ్ చెప్పుకోవడం అంతవరకు. ఆయనే నా స్నేహితుడు కాదు, నా వెల్ విషర్ కూడా కాదు. నాకు తెలిసినంత వరకు ఆయనతో పెద్దగా నాకేం అసోసియేషన్ లేదు. ఆ రోజు సాయంత్రం ఆయన మా ఇంటికి వచ్చి, ఎన్ని కబుర్లు ఉంటాయండి మాట్లాడుకోవడానికి, ఎప్పుడో వచ్చినవాడు, రేపు పొద్దున నువ్వు నాతో రా, నువ్వు నీ పేరెంట్స్, నేను ఒక చోటకి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఎందుకు వచ్చాడో ఎందుకు ఇలా చెప్తున్నాడో మనకేం క్లారిటీ లేదు. రెండో రోజు పొద్దున్న ఈ అబ్బాయి, అంటే మనకి ఎక్కడ హోపే లేనప్పుడు లైఫ్లో ఎవరు వచ్చినా సరే మనకు సహాయం చేస్తారన్న భావమే మనలో ఉంటుంది. ఆ వయసుకి నాకు అదే పెద్ద భారం. ఇప్పుడు అనుకుంటే అబ్బా అదో పెద్ద విషయమా అనిపిస్తుంది. మనం ఇప్పుడు పడే ఇబ్బందులు కూడా 10 ఏళ్ల తర్వాత మనం అనుకుంటే మనకు అలాగే అనిపిస్తాయి. ఆ అబ్బాయిని వెనకాల వెళ్ళాం, నేను మా తల్లిగారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళాడు. ఆ బ్యాంకులోకి మేము ఎంటర్ అవుతుంటూనే ఓ పెద్ద స్వామి పటం కనబడింది అక్కడ. ఈయన మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాడు మనకి. లోపలికి వెళ్ళేసరికి నారాయణన్ అని ఒక బ్యాంక్ మేనేజర్. ఏమిటి నాయన, ఎవరు నువ్వు, ఏం చేస్తావు, ఏమిటి అని ఊరికే పైన 2 మాటలు మాట్లాడేసి, ఇవాళ మేము ఆయన కలిసాం, రేపు పొద్దున్న నాకు లోన్ అప్రూవ్ అయింది, ఎల్లుండి నేను కాలేజీలో కట్టేశాను, ఆవులెల్లుండి నుంచి నేను కాలేజీకి వెళ్ళిపోతున్నా, ఇంజనీరింగ్ కాలేజీకి. అరే సీట్ వచ్చింది కదా, మరి సెలబ్రేట్ చేయాలి కదా, ఇంత ఏడ్చి ఇంత కంగారు పడింది దీనికోసమే కదా. అందుకని నాకు స్వీట్ డబ్బా కొనుక్కుని మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. నారాయణన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి స్వీట్ ఇద్దామని వెళ్ళినాం. అలా నారాయణనే లేడా బ్యాంకులో. పార్థిబన్ ఇంటికి వెళ్ళాం, పార్థిబన్ లేడు, అమెరికా వెళ్ళిపోయాడు ఆల్రెడీ. 3 రోజులు ఒక కళ, ఒక పార్థిబన్ కలవడం, ఒక బ్యాంక్ మేనేజరు. నెక్స్ట్ డే నేను కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఎప్పుడూ నమ్మని స్వామి కూడా మనల్ని ఆయన రౌట్లో తీసుకురావాలి అనుకుంటే అది మన అదృష్టమా? కానే కాదు. అలా అదృష్టం చేసుకోవడానికి ఒకసారైనా ఆయన పూజించాలిగా, ఇంకా దూషించాంగా. మరి ఎలా వచ్చాం, ఎలా తెలుసుకోగలిగాం స్వామిని? అది ఆయన ప్రేమ వల్ల మాత్రమే ఆ 2వ మార్కు మనకు దక్కుతుంది. ఆ ఇంజనీరింగ్ చేరేనే కానీ నా మనసంతా ఈ స్వామి నిండిపోయాడు. ఆ సమితి నాకు నచ్చింది, ఆ భజనలు నాకు నచ్చాయి. కానీ సాయిబాబా మీద ఏమి పెద్ద ప్రేమ కానీ ఒక అటాచ్మెంట్ ఏమీ లేదు. అయి ఉండొచ్చు కదా, అన్నీ చూస్తున్నందుకు కల్లో కనబడ్డాడు. ఆ నారాయణ ఆయన భక్తుడు అయినందువల్ల ఫోటో పెట్టుకుని ఉండొచ్చు. ఇవన్నీ కోఇన్సిడెన్స్ కూడా అయి ఉండొచ్చు కదా. ఆయనే చూస్తున్నాడని ఎందుకు అనుకోవాలి మైండు? అనుకోదంత తేలిగ్గా. అయిపోయింది, ఇంజనీరింగ్లో చేరాం. ఇంజనీరింగ్ చేరి నాకు ఏమి నచ్చిందంటే సమితిలో ఈ సేవా కార్యక్రమాలు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే నలుగురికి మంచి చేసే పనులు కదా అవి. దాంట్లో భగవంతుడిని కలిపినా కలపకపోయినా అని మంచి చేసే పని అన్న భావంతో నేను మళ్ళీ ఆ సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాడిని రెగ్యులర్గా ఆ సమితి. ఇప్పుడు మనం సేవాదలుగా సమితికి వెళ్ళినప్పుడు మనకి ఏ సేవ ఇస్తారో అది మనం చేయాలి, అంతే కదా. అలాగే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ఏ సేవ అయితే ఉంది, మంచి పనే కదా. రకరకాల సర్వీసెస్ అవి చేసే అవకాశం దొరికింది. అక్కడ ఇంజనీరింగ్ జరుగుతోంది ప్యారలల్గా. ఈ మధ్యలో నాకు ఒక అదృష్టవశాత్తు ఒక మంచి సేవా కార్యక్రమం మా కన్వీనర్ గారు మాకు ఇచ్చారు. ఏంటి అంటే, పొద్దున్నే స్వామికి సుప్రభాతం చెప్పే ముందు స్వామి పటం అంతా క్లీన్ చేసి పువ్వులు అవి పెట్టి అలంకరించి, ఆ స్వామి పటం ముందున్న వినాయకుడిని నీట్గా తుడిచి అలంకరించి ఆ ప్లేస్ అంతా నీట్గా పెట్టడానికి చాలా ఏళ్ళగా ఒక లేడీ సేవాదలు, ఒక మహిళా సేవాదలు ఆ పని చేస్తూ వచ్చేవారు. ఆవిడకి 70 ఏళ్ళు వచ్చేసాయి. ఆవిడ ఈ పని చేసి వినాయకుడికి ప్రదక్షిణాలు చేసుకుని స్వామికి సుప్రభాతం అయ్యాక ఆవిడ ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆవిడ ఒక్కరే వచ్చేవారండి పొద్దున్నే. చలికాలమైనా వానాకాలమైనా ఎండాకాలమైనా ఆవిడ ఒక్కరే వచ్చేవారు. ఆవిడ పెద్దవారు అయిపోయారు కాబట్టి ఆవిడకి తోడుగా నువ్వు పొద్దున్నే వచ్చి ఈ పటం అంతా క్లీన్ చేసి పువ్వులు పెట్టి ఈ సర్వీస్ చేయమన్నారు.
మనం కూడా మొదటి రోజు ఉత్సాహంతోనే ఉంటాం, రెండో రోజు నుంచి ఏం తెలుస్తుందంటే అరే ఇంత పొద్దున్నే లేవాలి, ప్రతిరోజు లేవాలి, చాలా కష్టమైన విషయం. నాకైతే చాలా కష్టమైన విషయం ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలంటే. కానీ స్వామి పని అన్న భావం ఉంటే మనకు కష్టం తెలియదు, ఆ భావం లేనందువల్లే ఆ కష్టం. అలా జరుగుతూ వచ్చింది. సో చదువుకోవాలి అంటే ఇంజనీరింగ్ పొద్దున్న పుస్తకాలు తెచ్చుకుని అక్కడ సమితిలో కూర్చుని చదువుకునేది. అదేదో సమితి ఒక గొప్ప ప్రదేశం అని స్వామి ముందు కూర్చొని చదువుకుంటున్నాడన్న భావం కాదు. ఈ సర్వీస్ చేయాలి అంటే మనకు ఆ టైము ఇంటికి వెళ్ళి తీసి చదివి ఆ టైం అంతా వేస్ట్ కూడా పుస్తకం తెచ్చుకుని అక్కడే చదువుకునేది. నా ఇంజనీరింగ్ పాఠాలు కానీ, ఇంజనీరింగ్ తర్వాత నాలో ఉన్న వాంఛ ఎంబీఏకి అప్లై చేయాలన్న ప్రిపరేషన్ కానీ అంతా సమితిలోనే చేయించాడు స్వామి. నాకు ఇంత కూడా నా ఇంటెన్షన్ లేకుండా క్రమక్రమంగా ఈ స్వామి అందరి పిల్లలతో ఇలా మూవ్ అవ్వడము, వాళ్ళందరితో మాట్లాడడము, ఇవన్నీ వీడియో టేపులు వేసి మా సమితిలో భజనంగానే చూపించేవాళ్ళు. దీంతో నాకు కొంచెం ఆకర్షణ కలిగింది. మనం కూడా పుట్టపర్తికి ఎంబీఏ సీట్ అప్లై చేస్తే మనం కూడా చదువుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ స్వామితో దగ్గరతనంగా ఉంటే ఒక కొంచెం సెలబ్రిటీ స్టేటస్, స్టూడెంట్ అంటే చాలా మర్యాద, అదే అట్రాక్షను. ఇంకా స్వామి అట్రాక్షన్ కాలే. మనం ఎంబీఏకి అప్లై చేద్దాం, గట్టిగా ప్రయత్నించి చదివి ఎంబీఏకి అప్లై చేద్దాం. అయింది, ఎంబీఏ అప్లై అయింది, ఎంట్రన్స్ అయింది, సీట్ వచ్చింది, అయిపోయింది. మొదటి రోజు స్వామి ముందు కొత్తగా వచ్చిన విద్యార్థులందరినీ ఏం చేస్తారంటే కొత్తగా వచ్చినవారు కదా అని మొదట కూర్చోబెడతారు. మనం ఏమనుకుంటాం ప్రతిరోజు ఇలాగే కూర్చోబెడతారేమో అనుకుంటాం. కొత్తగా వచ్చిన పిల్లలందరినీ మొదట కూర్చోబెట్టారు. స్వామి వచ్చారు. ఇప్పుడు మనకి ఆయన భగవంతుడు అన్న భావన లేకపోయినా మన జీవితంలో మార్పు రావడానికి ఆ రోజు జరిగిన సంఘటన చాలా ముఖ్యమైన సంఘటన అని నాలో నమ్మకం ఉంది. సో అందరూ స్వామితో ఇంటరాక్ట్ చేసే విధానం మనం వీడియో టేప్స్లో చూసాం కదా. అందరూ ఉత్తరాలు అవి రాసిస్తుంటున్నారని మనం కూడా ఒక ఉత్తరం రాద్దామని. ఆ ఉత్తరంలో ఏం రాశాను, ఇలా బలాని రోజున నా కల్లో కనబడ్డావు, దాని తర్వాత ఇలా జరిగింది అలా జరిగింది, ఇవన్నీ చేసినందువల్ల ఇవాళ నేను ఇక్కడికి మళ్ళీ వచ్చి రాగలిగాను, అందుకని వీటన్నిటికీ నీకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టు. ఆ రోజు స్వామి వచ్చారు. వచ్చిన వారు కరెక్ట్గా నా ముందు ఆగారు. ఇంతవరకు స్వామి నన్ను చూసిందిలే, నేను స్వామిని చూసి ఫస్ట్ టైం. అంటే అంత క్లోజ్ డిస్టెన్స్లో మనకేం పెద్ద పరిచయం ఉన్న వాళ్ళలాగా పలకరించడానికి ఆయనకి నేను ఎవరో తెలియదు కదా. చూసినాం కానీ హ్యాపీ అని గట్టిగా అడిగారు. అంత దగ్గరకు వచ్చి ఆయన్ని చూసి ఫస్ట్ టైం అంత దగ్గరగా స్వామిని చూసి ఆ ఆనందమే వేరు, అది మాటల్లో చెప్పలేము. ఆయన అందం ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఆ నిగనిగలాడిపోయే మొహం ఏంటి, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక నిమిషం చూశాడంటే ఈ జన్మలో ఆలోచనలు ఏంటి, ఏ జన్మలో ఆలోచనలైనా మర్చిపోతాము. ఆయన శరీరం నుంచి వచ్చే ఆ అందమైన వాసన, వీటన్నిటిలో అలా మోహించిపోయి ఉన్నాను నేను అక్కడ. ఈ లెటర్ ఇవ్వాలి, ఇవి చెప్పాలి, ఇవన్నీ మర్చిపోయాం ఆల్రెడీ. మనం థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. అంటే మనిషికి మనిషి మనం చెప్పుకునే గ్రాటిట్యూడే కదా అది. హ్యాపీ అని గట్టిగా అడిగేసరికి కంగారులో ఏం చెప్పాలో తెలియక హ్యాపీ స్వామి, చాలా హ్యాపీ, నేను నీతో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయిపోయింది అంతే, చిన్న సంభాషణ. హ్యాపీ, నేను నీతో మాట్లాడతాను, రెండే మార్పు చెప్పాడు. స్వామి వెళ్ళిపోయాడు, అయిపోయింది. అప్పటి నుంచి కొంచెంగా ఆయన ఒక్కసారి మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడడం కానీ, ఆ సంభాషణ కానీ, ఆ స్పర్శ కానీ తగలగానే చాలా మార్పులు రావడం మొదలెట్టిన ఆలోచన విధానం. దాని తర్వాత చాలా రోజులు గడిచింది. స్వామి స్టూడెంట్గా ఉన్నాను, స్వామిని తెలుసుకోగలిగాము అన్న ఆనందం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏమీ నమ్మని నేను, అసలు స్వామినే కాదు ఏ దేవతా రూపాన్ని నమ్మని నేను, నా మైండ్ అది అక్సెప్ట్ చేసే జన్మ కాదు నాది. అలా ఉన్న నన్ను కూడా స్వామిని తెలుసుకోగలిగి ఆయన సన్నిహిత్యాన్ని నాకు ఇచ్చాడు అంటే అది నా అదృష్టమా? ఆ రెండో మార్గం మన అదృష్టం వల్ల వస్తుందా? ఏదో నేను నా అనుభవం చెప్పాను కానీ మీ అందరినీ పిలిచి అనుభవం చెప్పమంటే మీరందరూ ఈ సమితికి వచ్చి వాళ్ళు ఎలా స్వామి దగ్గర కూర్చున్నారో మీ అందరి దగ్గర ఇన్ని అనుభవాలు ఉంటాయి. ఇవన్నీ మన అదృష్టం వల్ల వచ్చాం కానీ కాదు. స్వామి ప్రేమ వల్ల మాత్రమే మనం స్వామి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఈ రెండో మార్కు మన అందరికీ ఆల్రెడీ దొరికేసింది కదా, మనందరం స్వామి దగ్గరికి వచ్చేసాం కదా. సో రెండో మార్కు కూడా మనకి సులభంగా లభించేసి, ఈ 2 మార్కులు దొరికినంత సులభంగా మిగతా 3 మార్కులు దొరకవు.
స్వామి దగ్గరికి వెళ్ళేంతవరకే. వెళ్ళిన తర్వాత ఇంక మనదంటూ ఏమీ ఉండదు. మిగతా 3 మార్కులు చేయాలి అంటే, రావాలి అంటే మనం చేయాల్సిందల్లా సాధన చేయాలి. ఊరికే 3 మార్కులు రావు. మనం ఒక్కసారి ఆలోచించుకున్నామంటే ఈ సాధన అనేది ఏంటి, అసలు ఎలా చేయాలి? ఆల్రెడీ స్వామి దగ్గరికి వచ్చాం కదా, ఇంకా సాధన ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ మన మైండ్లో వస్తుంటాయి అప్పుడప్పుడు. స్వామి దగ్గరికి రావడం వేరు, స్వామి ప్రేమ పొందడం వేరు. స్వామి దగ్గరికి రావడం వేరు, స్వామిని ప్రేమించగలగడం వేరు. సత్యసాయి కాలేజీలో స్టూడెంట్ అవ్వడం వేరు, స్వామి స్టూడెంట్ అవ్వడం వేరు. మనకింత తెలియదు అప్పుడు, అంతా ఒకటే అనుకున్నాం. ఇంకేముంది, ప్రతిరోజు మాట్లాడుతా అన్నాడు కదా, మాట్లాడతాడేమో. ప్రతిరోజు మాట్లాడుతుంటే మనమే హీరో ఇక్కడ, అంతే కదా. 6 నెలలు అయింది, ఒక్క మాట కూడా స్వామి మాట్లాడు. ఈ ప్రేమ స్వామి మీద మనకి కలగాలంటే మనం దానికి ఖచ్చితంగా చేయాల్సిన సాధననే భక్తి అన్నారు. భక్తి అంటే ఏంటి? యర్నింగ్ ఫర్ గాడ్. నాకు దేవుడు కావాలి అన్న తపన, ప్రేమ, ఎలాగైనా దేవుణ్ణి నావాణ్ణి చేసుకోవాలి అన్న భావం, అదే భక్తి. ఇక్కడి నుంచే మొదలైంది సాధన. ఈ భక్తి అనేది లేకపోతే మనం ప్రతిరోజు వస్తాము, ప్రతిరోజు వేదం చదువుతాము, ప్రతిరోజు భజన చేస్తాము, ప్రతిరోజు అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం, కానీ మనం దేవుణ్ణి ఫీల్ అవ్వలేము. మన ఫిజికల్ ప్రాక్సిమిటీ టు గాడ్ మాత్రమే మనకి 2 మార్కులే ఇస్తుంది. అది మిగతా 3వ మార్క్ అది ఇవ్వదు. దానికి మనం ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించడానికి సాధన చెయ్యాలి. మనం చేసే సర్వీస్లో కానీ భజనలో కానీ దేవుడు పక్కనున్న ఇప్పుడు స్వామి చాలాసార్లు అలా పక్కకు వచ్చి మాట్లాడతారు, కానీ నీకు ఆ ఫీలింగ్ రావాలిగా. అది ఎప్పుడు వస్తుంది? ఏం చేస్తుంది? ఏం క్రియేట్ చేస్తుంది? నీలో ఉన్న భక్తి భావమే ఆ ఫీలింగ్ నీలో క్రియేట్ చేస్తుంది. సో మనం 3వ మార్కు కావాలి అంటే మనం భక్తి అనే సాధనని చేసే తీరాలి. ఇది మనమే చేయాలి. మనం చేస్తున్న చిన్న చిన్న పనులు కూడా భక్తి అనే సాధనలో భగవంతుడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడు. చేరి 6 నెలలు అయిపోయింది, మాట్లాడతా అని మొదటి రోజు చెప్పినవాడు తర్వాత మాట్లాడలేదు అంటే మర్చిపోయాడు అన్న భావం కూడా మనం అనుకోలేం. ఎందుకంటే స్వామి ఒకళ్ళని ఇగ్నోర్ చేయడం మొదలెట్టారంటే ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడమ్మా. ఒకళ్ళు ఇగ్నోర్ చేయాలనుకున్నాడు అంటే నిన్ను ఇక్కడ దూరం నుంచే చూశాడంటే అలా వెళ్ళిపోతాడు. లేదా ఎదురుకుండా వచ్చి కూర్చున్నాడే అనుకోండి, ఇక్కడ మనం ఉన్నాము, నీ పక్కన ఉన్నవాడిని పిలిచి మాట్లాడతాడు. మనం ఏదో తెలియకుండా మనం లేచిన నువ్వు కాదు కూర్చో అని చెప్పి నీ పక్కన వాడినే పిలుస్తాడు. ఉత్తరం లేని వాడిని కూడా ఉత్తరం లేదా అని అడుగుతాడు, మన జోబులో ఉన్న ఉత్తరం కనబడదు. ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. సో ఇగ్నోర్ చేయాలి అనుకున్నాడంటే మనల్ని బాగా ఇగ్నోర్ చేయగలుగుతాడు. 6 నెలలు. ఈ 6 నెలలు ఎలా ఉంటుందంటే మనం తేనెని నాకి చూసేంతవరకే. ఒక్కసారి నాకేసామనుకోండి, ఆ తేనెను ప్రతిరోజు తినాలనిపిస్తుంది మనకి. 6 నెలలు ముళ్ళ మీద ఉన్నట్టే బతికాను నేను. ప్రతిరోజు ఒక ఆశతో వెళ్తాను మందిరికి, ఇవాళ నాతో స్వామి మాట్లాడు. అసలు నేను అక్కడ ఉంటే ఆయనకి ఏదో విసుగు చెందిపోతున్న భావం కలిగేటట్టుగా నాకు ఒక ఫీలింగ్ కలిగించేవాడు. 6 నెలలు. ఆ 6 నెలల్లో పాతవన్నీ గుర్తొస్తాయి మనకు. మనం చేసిన తప్పులు, మనం దూషించిన దూషణలు అన్నీ గుర్తొచ్చేస్తాయి అప్పుడు గబగబా. ఎలా ఈ స్వామిని చిక్కించుకునేది, ఈ ప్రేమ ఎలా పొందేది? దూరంగా ఉండి ఏదో ఆయన మాట్లాడకపోతే వేరే విషయం. ప్రతిరోజు నీ దగ్గరే ఉంటున్నాడు కానీ మాట్లాడు, కావాలనే మాట్లాడలేదు. ఎలా, హౌ టు క్రాక్ దిస్ పజిల్, ఎలా తెలుసుకునేది స్వామి ప్రేమను ఎలా పొందేది? ఈ ఆలోచన బాగా దృఢమై అదొక రకమైన పిచ్చిలా అయిపోయింది. మళ్ళీ ఈ లాజికల్ మైండ్ ఉన్న వాళ్ళకి ప్రతిసారి పిచ్చి తొందరగా పడుతుంది. చిన్న డిజైర్ ఉంటే చాలు గబగబా మల్టిప్లై అయిపోతుంది అది. కానీ ఈ డిజైర్ మంచి డిజైర్, బికాస్ దిస్ ఇస్ డిజైర్ టు గెట్ గాడ్స్ లవ్ బెటర్ దాన్ అదర్ వరల్డ్లీ డిజైర్స్. చాలా ప్రయత్నాలు చేశాను. అక్కడున్న అనుభవజ్ఞులు, స్వామికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఉన్నారని చెప్పబడిన వాళ్ళు అందరినీ వెళ్ళి అడిగేవాడిని, స్వామికి దగ్గర వాళ్ళంటే ఏం చేయాలండి, ఏం చేస్తే స్వామికి నచ్చుతుంది? వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. ఓహో, బహుశా వయసులో పెద్దవారు కాబట్టి మనం వెనక కూర్చుంటే కనబడట్లేదేమో,
ముందు కూర్చుంటే మాట్లాడతాడేమో అని చాలాసార్లు ఎన్నో ఫ్రాడ్ పనులు చేసి అందరినీ దోసి ముందుకు వచ్చి కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. మనకన్నా తెలియగలవాడు దేవుడు. ఏ పప్పులు ఉడకలేదు. ఇంక ఇది కాదు పని. స్వామికి ఇష్టమైన పనులు మనం చేద్దాం. ఈ మాట నాకు ఎవరు చెప్పారంటే అనిల్ కుమార్ గారు చెప్పారు. ఏం చేయాలి సార్, స్వామికి దగ్గర వాళ్ళు ఆయన ప్రేమ పొందాలంటే ఏం చేయాలి? ఎంత గట్టిగా అరిచినా ఆయన పలకట్లేదు అంటే ఒక అద్భుతమైన విషయం ఆయన చెప్పారు. స్వామి చెప్పిన మాట నాకు అనిల్ కుమార్ సార్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, అరే నీకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తావురా అని అడిగారు. ఏం చేస్తాం మనం ఒంట్లో బాగాలేకపోతే? ఓ మందు వేసుకుంటాం. అప్పుడు కూడా తగ్గకపోతే డాక్టర్ ఏం చేస్తాడు? మందు డోసు ఇంకా పెంచుతాడు. అలాగే నువ్వు పిలిస్తే దేవుడు పలకలేదనుకో, ఇంకా గట్టిగా పిలు అని చెప్పారు అనిల్ కుమార్ సార్. గట్టిగా పిలవడం అంటే ఏంటి? పెద్దగా అరవడమా? ఇంకా ముందుకెళ్తే స్వామి చైర్ పక్కనే కూర్చోవాలి. అంత దగ్గర కూర్చున్నా ఆయన మనల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. ఎలా? స్వామికి ఇష్టమైన విషయాలు మనం నేర్చుకుందామని చెప్పి స్వామి ప్రతిరోజు మందిర్లో సగం సమయం ఆయన భజనలో ఆనందమయుడయ్యేలా కూర్చునేవాడు. ఓహో, ఈయనకు భజనలు అంటే ఇష్టం కావాలా, మనం కూడా భజన నేర్చుకుందామని అక్కడ హాస్టల్లో మా సీనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు భజన డైలీ ప్రాక్టీస్ సాధన చేస్తూ ఉంటారు. నేను వెళ్ళి కూర్చుని నేను భజన చేస్తాను, నాకు నేర్పించండి అన్నారు. పాపం వాళ్ళు కూడా ఏమంటారు, మొహమాటంతో సరే రా పాడు, ఏదో పాట పాడి చూపించు అన్నారు. ఆ పాట పాడాక అందరి చెవులలో రక్తం మాత్రమే రాలేదు. నాకు సంగీత జ్ఞానం శూన్యం, నాకు సంగీత జ్ఞానం లేదు. పాపం వాళ్ళు ఏం మొహం మీద అనలేక ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే బహుశా వస్తుందేమో, ప్రతిరోజు వచ్చి నువ్వు కూడా ప్రాక్టీస్ చేయన్నారు. అంతకన్నా ఏమంటారు? మన సమితిలో మంచిగా చెప్తారు. అంతగా రాలే, ఇంకేమన్నా ట్రై చేద్దామని చూసి తబలా క్లాస్కి వెళ్ళా కొన్ని రోజులు. మనకు అది సెట్ అవ్వలే. తర్వాత మందిర్లో ఫ్లూట్ వాయిస్తారు. ఆ ఫ్లూట్ వాయించే ఆయన దగ్గరికి ఆయన ఓల్డ్ స్టూడెంటే వెళ్ళి, సార్ నాకు ఫ్లూట్ నేర్పించండి, ఈ తబలాను పాటలు నాకు రావట్లేదంటే ఆయన పొద్దున్నే 5 గంటలకు రమ్మన్నాడు. సరిపోయింది. పొద్దున్న 5 గంటలకే మనం లేచి వెళ్ళగలిగితే ఆ సాధనకే దేవుడు మెచ్చుకోడా? ఏది సెట్ అవ్వలేదు. 6 నెలలు గడిచిపోయినాయి. 6 నెలలు అంటే మనకి ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం ఒక ఏడాదిలాగా అనిపిస్తుంది. ఈ 6 నెలలు ఇలాగే గడిచాయి. చాలా ఇబ్బంది పడేవాడిని, కష్టపడేవాడిని. ఎన్ని రోజులో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు ఉన్నాయి ఆ హాస్టల్లో. ఇప్పుడు వెళ్తే హాస్టల్కి ఆ ప్రదేశాలన్నీ గుర్తొచ్చి ఏడవాలో నవ్వాలో తెలియదు. ఇంక ఇది మనకి సెట్ అవ్వట్లేదు, సాయిబాబా మనకి కరెక్ట్ కాదు, బయలుదేరి మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండి కూడా ప్రయోజనం లేదు, ఆయన మాట్లాడుతూ పెట్టాడు, ఇంకెందుకు నేను ఇక్కడ ఉండి ఎందుకు? నాకు ఆ చదువు మీద ధ్యాస పోయింది, ఇంకా అయిపోయింది. ఈ ప్రేమలో పడిపోయాను నేను ఈ స్వామిని. సింగిల్ సైడెడ్ లవ్వే, ఇంకా అదర్ సైడ్ డిడ్ నాట్ రెస్పాండ్. సో వెళ్ళిపోతాం నిర్ణయించుకున్నాను. వెళ్ళిపోవాలంటే ఇంక అందరికీ చెప్పి వెళ్ళామంటే కొడతారు అక్కడ. అంటే ఎంతమందో అప్లై చేసి, అది ఫ్రీ ఎడ్యుకేషన్ సీటు, కొన్ని వేల మంది అప్లై చేస్తే చాలా కాంపిటేటివ్ సెలక్షన్ చేసి దాంట్లో ఒక 30 మందికి సీట్ ఇస్తారు ఎంబీఏకి ప్రతి ఏడాది. ఆ అరుదైన సీటు మనకి ఇచ్చినప్పుడు మనం మధ్యలో వెళ్ళిపోతే ఆ సీటు ఇంకో ఎవరికైనా ఉపయోగపడి ఉండేది కదా, దానికని అందరూ తిడతారు మనల్ని. అందుకని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని ఆల్రెడీ పెట్టేటంతా సర్దేసి పెట్టేసుకున్నాను సైలెంట్గా. ఇంకా ఆ రోజు సాయంత్రం మందిరికి జస్ట్ ఫర్ కర్టసీ, మళ్ళీ మనం చెప్పలేదు అనుకోకూడదు సాయిబాబా, అందుకని ఇంకో ఉత్తరం రాశాను. ఇలా ప్రయత్నాలన్నీ చేశాను, నా వల్ల కావట్లేదు, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, నాకు క్లీన్గా తెలుస్తుంది, నేను ఇవాళ బయలుదేరి వెళ్ళిపోతున్నాను రాసి జోబులో పెట్టుకున్నా. అంటే ఆయన ఎలాగో మన దగ్గర ఉత్తరం తీసుకోడు కదా అని నమ్మకం. ఎలాగో మనం చూడట్లే కదా, మనం చేయాల్సిన ఉత్తరం ఎందుకు తీసుకుంటాడు అని మనం మళ్ళీ చెప్పలేదని ఎవరు అనుకోకూడదు, మనకి రేపు అనిపించకూడదు. అందుకని మనం పెట్టేసుకుని లెటరు నేను మందిరికి వెళ్ళా. ఇదే బహుశా నా లాస్ట్ దర్శనం ఏమో అని. ఎప్పుడు మాట్లాడిన స్వామి ఆ రోజు నా దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే అంత దూరం నుంచే, అంటే మనం ఈ ఉత్తరం చదవకూడదన్న భావనలోనే కదా ఉన్నాము. సో మొదట ఎందుకు కూర్చున్నాం, అలా వెనక్కి కూర్చున్నాం. స్వామి అలా వెనక్కి వచ్చి అలా చేపెట్టి ముందుకు లాగాడు. 6 నెలలుగా కనపడను మనం, ఇవాళ స్వామి కనపడ్డాం. స్వామి అనుకున్నదే చేస్తాడు. చాలా అల్లరివాడు స్వామి. లాగాడు. ఏమిటి సౌఖ్యమా అని అడిగాడు. తమిళ్లో సౌఖ్యమా అంటే బాగున్నావా అని అర్థం.
ఇంక ఇదే కదా మనం ఈ ట్రిగర్ కోసమే 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాం. చిన్న పలుకు స్పార్క్ రాదా మనం వెలిగించేమా అని. అలా అడగంగానే ఇంక గట్టిగా కాళ్ళు పట్టేసుకుని ఇంక జరిగిందంతా చెప్పేసి ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నించి అది నేను నన్ను చూడలేదు, నాకు బాధేసింది అంతా మొత్తం కక్కేసి, అది ఏం పాట పాడావబ్బా నువ్వు అక్కడ, హరే రామ అని పాడావు కదూ అని చెప్పి పెద్దగా నవ్వాడు స్వామి. అందరూ ఉన్నారు. అంటే ఎక్కడ పాడిన పాటది, మనం అక్కడ సీనియర్స్ దగ్గర పాట నేర్చుకుందాం అంటేనే అక్కడ నేను పాడిన పాట ఆయన ఇక్కడ చెప్పి నవ్వుకుంటున్నాడు, గేలి చేస్తున్నాడు. అక్కడెక్కడో పాడిన పాట ఈయనకి బహుశా తెలిసి ఉండదనే మన మైండ్ అనిపిస్తుంది. అదే పాట పాడి ఇలా కదా పాడావు నువ్వు అని నవ్వుతున్నాడు. మనకి ఇంక అక్కడ నవ్వుతున్నారా అందరూ అవన్నీ కాదు, మాట్లాడేసాడు చూసావా స్వామి, ఆ ఆనందంలో ఉన్నా నేను. అప్పుడు నా దగ్గరగా వచ్చి నా దగ్గర చెప్పాడు, బొమ్మలు వెయ్యి అన్నాడు. అంటే ఏమిటి అర్థం? స్వామి సంకల్పం ఉంటేనే మనం భక్తి కూడా చేయగలం. స్వామి ప్రేమ పొందడానికి కూడా మనకి స్వామి అనుగ్రహం ఉండాలి. ఎలా పొందాలో తెలియలే కదా, నీ వల్ల మైండ్కి తెలిసిన ప్రయత్నాలు అన్నీ చేశాము, ఏవి ఫలించలేదు. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు. ఆయన నాకు చెప్పింది నాకు ఒక్కడికే వినిపించి ఉండొచ్చు బహుశా. ఇన్ని మాటలు గట్టిగా సరదాగా అంతా మాట్లాడినవాడు నా చౌ దగ్గరికి వచ్చి బొమ్మలు వేయని చెప్పాడు. ఈ 3వ మార్కు కొట్టాలి అంటే ఏం చేయాలి మనం అంటే, మనం గట్టిగా పట్టుకొని వదలకుండా భక్తి చూపాలి దేవుడి మీద. దారి తానుగా వస్తుంది. స్వామి చెప్తారు, ఏంటి స్వామి అంత కష్టపడుతున్నా మీరేమీ చేయట్లేదు వాడికి, వీడికి ఇంత చేస్తున్నారు కదా అని అడిగితే స్వామి ఒకసారి చెప్పారు, స్వామి వెన్న లాంటి వాడు. వెన్న కరిగితేనే నెయ్యి అవుతుంది. కరిగించడానికి ఏం కావాలి? నీ హృదయం ఉందో టెంపరేచర్ కావాలి. నీ దగ్గర టెంపరేచర్ ఉంటే నీకు కరిగిపోతుంది వెన్న, అక్కడ టెంపరేచర్ లేకపోతే అక్కడ కరగదు వెన్న. అంతే, స్వామి వెన్నే. ఆ టెంపరేచరే భక్తి. అది అలా పొద్దున్న లేవగానే ఇలా వచ్చేసి ఏదో పొద్దున్న మనం మనిషి జన్మ ఎత్తేసాము అలా సమితికి వచ్చేసాము అంత సులభంగా 3వ మార్కు రాదు. ఈ 3వ మార్కుకి గట్టిగా మనం భక్తి అనే సాధనని చెయ్యాలి. దీనికి ఒక చిన్న కథ స్వామి చెప్తారు. భక్తి అనే దీనికి స్వామి ఏం చెప్తారంటే, ఒక అడవిలో ఒక టైగర్ ఒక మనిషిని చేస్తూ వస్తోంది, వెంటబడి వస్తోంది. ఒక అడవిలో టైగర్ అంత ఫాస్ట్గా వీడు పరిగెత్తలేడుగా, వీడి వల్ల ఆయన ప్రయత్నం వీడు చేస్తున్నాడు. అది చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుని వస్తుంది, వీడిని తినేద్దామని చెప్పి. పులి వీడికి ఏం చేయాలో దారి తెలియలే. సో గబగబా అక్కడ ఉన్న చెట్టు ఒకటి ఎక్కేసాడు. టైగర్కి చెట్టు ఎక్కడం రాదు కదా, సో ఇది కిందే వెయిట్ చేస్తుంది. చెట్టు ఎక్కేసాం కదా అమ్మయ్య ఇంక బతికిపోయాం అనుకునేటప్పుడు వాడికి చెవులో బ్రహ్మార్పణ వినిపిస్తుంది. ఎవర్రా బ్రహ్మార్పణం చెప్తుంటే పక్కన ఒక పెద్ద ఎలుగుబంటి. ఎందుకు బ్రహ్మార్పణం చెప్తుందంటే దానికి ఫుడ్ దొరికింది, ఇంకా నెక్స్ట్ వీడిని తినేద్దామని బ్రహ్మార్పణ చెప్పుకుంటాం. అయ్యో టైగర్ నుంచి తప్పించుకుందాం అనుకుంటే మనం వచ్చి ఈ ఎలుగుబంటి దగ్గర ఇరుక్కున్నామే పైన అని చెప్పి ఏం చేయాలో తెలియక ఇప్పుడు తప్పించుకోవాలని చెప్పి అలా ఇలా చూశాడు. వాడికి ఒక 2 తాళ్ళు దొరికాయి అక్కడ. ఆ చెట్టు నుంచి కిందకి వచ్చేటారు తాళ్ళు దొరికారు. ఆ తాళ్ళు పట్టుకుని గబగబా మధ్యలో ఇరుక్కున్నాడు. కిందకి దిగితే పులుంది, పైకి వెళ్తే ఎలుగుబండి ఉంది. ఈ తాళ్ళు పట్టుకుని మధ్యలో ఇలా గాల్లో ఇలా వేలాడుతున్నాడు 2 తాళ్ళు పట్టుకుని. ఇక్కడ వాడికి బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ తాళ్ళ మీద 2 ఎలకలు ఉన్నాయి. ఒక నల్ల ఎలక, ఒక తెల్ల ఎలక. అవి ఏం చేస్తున్నాయంటే ఈ తాళ్ళని కొరుకుతున్నాయి. స్వామి చెప్పిన కథ. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఏం చేయాలో తెలియలే. ఒక పక్క పులి, ఒక పక్క ఎలుగుబండి, ఒక పక్క వీడు వేలాడుతున్నాడు. అక్కడ 2 ఎలకలు, ఒక నల్ల ఎలక, ఒక తెల్ల ఎలక తాడిని కొరుకుతుంది. ఈ మధ్యలో వీడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక హనీ కోంబు కనిపించింది, తేనెపట్టు. తేనెపట్టులో తేనెటీగలు ఏం లేవు, కానీ తేనె మాత్రం కారుతోంది చుక్క చుక్క. వీడు ఈ మధ్య గ్యాప్లో ఏం చేస్తున్నాడంటే ఆ లైట్గా తేనె తీస్తూ నాకుతున్నాడు. ఈ కథ చెప్పి స్వామి ఏమంటారంటే మీరందరూ ఇట్లనే ఉన్నారా అన్నారు. ఆ పులి ఎలుగుబంటి ఏంటో తెలిసిన, పులి అంటే వరి, ఎలుగుబంటి అంటే ఫియర్. వరి అంటే ఏంటి? దిగులు. ఎప్పుడు కలుగుతుంది దిగులు? మన పాస్ట్ని అనుకుంటే మనకు కలిగేది దిగులు. వరి అవుతాము, అరే మనం అప్పుడే అలా చేస్తుంటే ఇప్పటికి ఇలా వచ్చి ఉండేది కదా, మన పాస్ట్లో అలా బతికి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కదా. ఆ పాస్ట్ గురించి ఆలోచించుకోవడం వల్ల మనకు వరి కలుగుతుంది. ఒక పక్క ఆ వరి మనల్ని వెంటాడుతూ ఉంటుంది.
ఈ ఎలుగుబంటి అంటే ఏంటి? ఫియర్. ఫియర్ అంటే భయం. అది ఎందువల్ల కలుగుతుంది? ఫ్యూచర్ని ఆలోచించడం వల్ల భయం కలుగుతుంది. అరే రేపు మనం ఎలా ఉంటాము, 10 ఏళ్ల తర్వాత ఏమవుతాము? ఈ రెండిటికి మధ్యన చిక్కుకున్నవాడివే నువ్వు అన్నారు స్వామి. జనరల్గా అందరికీ చెప్పేటప్పుడు చెప్పిన చిన్న కథ. ఈ పులికి ఆ ఎలుగుబంటికి మధ్యన చిక్కుకున్న నువ్వు ఏం చేసావు? రాళ్ళు బట్టిలా తాళ్ళు పట్టుకుని కిందకి వేలాడుతున్నావే, ఆ తాళ్ళ మీద ఉన్న నల్ల ఎలక తెల్ల ఎలక ఏంటి? డే అండ్ నైట్, పగలు రాత్రి సమయాన్ని గుర్తిస్తున్నాయి. మనం ఏమనుకుంటాం జనరల్గా? స్వామి ఏమంటారు? డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్, లివ్ ఇన్ ప్రజెంట్ అంటాం కదా. దాన్ని తప్పుగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వాడు ప్రజెంట్లో ఉండాలి అన్నారు కదా స్వామి. ప్రజెంట్లో ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియక తేనె తీసి నాకితే ఏమైంది? బాగానే ఉండింది. దాన్ని ఏమంటున్నారంటే స్వామి సంతోషం అంటున్నారు. సంతోషం అంటే ఏంటి? స్వామి చెప్తారు, సంతోషం అంటే కొంచెమే కలుగుతుంది, అది నిరంతరంగా ఉండదు. అది స్వామి ఏం కోరుకోవాలని? ఆనందాన్ని కోరుకోవాలంటున్నారు. సంతోషం కాదు, ఆనందం ఎప్పుడూ ఉండేది. అది భక్తి మార్గంలో ఎలా కలుగుతుంది అని అడిగితే ఈ కథలో, మరి వీడు ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు అంటే దానికి మార్గం చెప్తున్నారు స్వామి కథ చెప్పి. వీడు ఏం చేయాలంటే, ఆ చెట్టు మీద నించున్నవాడు పెద్ద పెద్దగా అరవాలట, నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని పెద్ద పెద్దగా అరిస్తే ఈ బోయవాడు వచ్చి ఆ పులిని ఆ ఎలుగుబంటిని తోలేసి వాడిని కాపాడతాడు అని చెప్తున్నారు స్వామి. అంటే ఏంటి అర్థం? నువ్వు గట్టిగా నన్ను పట్టుకో, పెద్దగా నామస్మరణ చెయ్యి, భజన చెయ్యి, భక్తి చూపించు. భక్తి మార్గంలోనూ ఉన్నప్పుడు ఈ ఫియర్ అండ్ వరి అనే వాటిని నేను తోలేస్తాను నీకు అని చెప్తున్నారు స్వామి కథలో మనకి. ఈ 3వ మార్కు మనం కొట్టాలి అంటే భక్తి చాలా ప్రధానమైనది. 3 మార్కులు వస్తే సరిపోతుందా? గమ్యం చేరుకోవాలంటే 5 మార్కులు రావాలి. 4వ మార్కు ఎలా వస్తుంది? భక్తి ఉంటే సరిపోతుందా? మళ్ళీ మన కథలోకి వెళ్దాం. బాగానే ఉందిగా, బొమ్మలేమన్నాడు? ఇంకా 2వ రోజు నుంచి మొత్తం కలర్ పెన్సిల్స్ పెయింటింగ్స్ అన్నీ వేసేసి బొమ్మలు. ఆ బొమ్మలు వేసే వాటిల్లో నాకు ఎలాంటి ఒక గొప్ప అనుభూతిని కలిగించాడంటే, స్వామికి ఏది ఇష్టమో తెలుసుకునేది బొమ్మ వేద్దామన్నంలో స్వామి గురించి మొత్తం, స్వామి పుట్టినప్పటి నుంచి మొత్తం లిటరేచర్ అంతా చదవడం మొదలెట్టా. దాని గురించి స్వామి వల్ల నేను తెలుసుకోవడం మొదలెట్టా. స్వామికి ఎవరంటే ఇష్టమో, స్వామి చిన్నప్పుడు ఏం అల్లర్లు చేశాడు, చిన్నప్పుడు ఎవరిని కలిశాడు, చిన్నప్పుడు ఫామ్ బాయ్స్ ఎవరు, కర్ణం సుబ్బమ్మ అంటే ఎవరు, ఈశ్వరం అంటే ఎవరు, వీళ్ళ రిలేషన్షిప్ ఏంటి, వెంకటగిరి రాజా అంటే ఎవరు, జామ్నగర్ రాజమాత అంటే ఎవరు, కస్తూరి అంటే ఎవరు, మనకి ఏమీ తెలియదు కదా. ఇప్పుడు మొత్తం తెలిపిస్తున్నాడు. బొమ్మ వేషం చూపించాం. స్వామి చాలా ఆనందపడేవారు. చెప్పేవారు, ఇలా వేయకూడదు, అరే ముసలివాడిని ఇలా వేస్తారా, అలా వెయ్యాలి. మోటివేషన్, నిన్ను ఉత్సాహపరుస్తున్నారు. నేను చాలాసార్లు 6 నెలల్లో స్వామి నన్ను చూడనప్పుడు చాలాసార్లు మందిరికి వెళ్ళేవాడిని కాదు. ఎలాగో చూడడు, వెళ్ళి మాత్రం ఏం చేస్తాం, వెళ్ళినా భజన వరకు ఉండి స్వామి రాగానే వెళ్ళిపోయేవాడిని. ఎలాగో మనం చూడడు కదా, ఇంకా కూర్చుని డిసప్పాయింట్మెంట్ అవుతుందేమో. ఇప్పుడు రాకపోతే స్వామి అడిగేవాడు, అరే రవి రాలేదా, బొమ్మ తేలేదా? అదే స్వామి. ప్రతిరోజు బొమ్మ కావాలి స్వామి. ఇంకా బొమ్మలు కలర్లు వేస్తూ ఉంటే ప్రతిరోజు ఒక్కొక్క బొమ్మ ఎలా వేయగలను? ఇంకా స్కెచింగ్ చేయడం మొదలెట్టు. ఒక పీరియడ్ అంతా స్వామి బొమ్మలే. దాని తర్వాత మిగతా దేవతల బొమ్మలు, మనం హిందూ ధర్మంలో చెప్పబడిన దేవతల బొమ్మలన్నీ, నాకు తెలిసిన దేవతలందరూ అయిపోయారు, ఇంకెవరు లేరు. దాని తర్వాత భక్తులు, ఇంకా కృష్ణ అవతారం తీసుకుంటే మీరాబాయి కానీ, పుండరీకుడు కానీ భక్తులు, రామావతారం తీసుకుంటే సుగ్రీవుడు కానీ, ఆంజనేయుడు కానీ, జాంబవంతుడు కానీ, భక్తులందరూ ఒక సిరీస్ అయిపోయింది. ఇంకా తర్వాత ఎవరబ్బా ఇష్టం స్వామికి అంటే స్వామి భక్తులు అనిల్ కుమార్ గారు కానీ, వెంకటరామన్ గారు కానీ, అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండే మన శ్రీనివాసన్ గారు కానీ, వీళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ భక్తులు. అంటే వాళ్ళందరి బొమ్మలు కూడా వేస్తే స్వామి అవన్నీ ఎంజాయ్ చేసేవారు. ఐసాక్ టైగరెట్ బొమ్మ, జామ్నగర్ రాజ్మాత బొమ్మ, రతన్లాల్ ఆంటీ బొమ్మ, ఇందులాల్ షా బొమ్మ, అవి వాళ్ళకి నాకు తెలిసిన భక్తులందరూ అయిపోతున్నారు. ఇంకెవరు తీయాలి? ఇప్పుడు స్వామి చెప్పేవాడు, రేపు వాడు వస్తున్నారు ఇందులాల్ షా అంటే ఏంటి?
రేపు సాయంత్రం ఇందులాల్ షా బొమ్మ కానీ స్వామి గిఫ్ట్ ఇచ్చేవాడు. ఇందులాల్ చెప్పేవాడు, నా స్టూడెంట్ వేశాడు, బాగుందా. ఒకరోజు ఏమైంది, జామ్నగర్ రాజ్మాత బొమ్మ వేయమన్నారు. పొద్దున్న ఆదివారం పొద్దు 2 దర్శనం పొద్దున్న చెప్పారు, సాయంత్రానికి జామ్నగర్ రాజ్మాత బొమ్మ వేసి పట్టుకు స్వామి తీసుకుని గబగబా ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళి ఓ 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి ఇచ్చేశాను, మొత్తం నీ గురించి చెప్పేశాను. జామ్నగర్ రాజ్మాత చనిపోయి చాలా ఏళ్ళు అయింది. ఆయన ఎవరికి ఇచ్చాడో ఏం మాట్లాడాడో మన గురించి మనకు తెలీదు. కస్తూరి గారి బొమ్మ వేసినప్పుడు కస్తూరి గారి ఒక బొమ్మ వేయాలి అంటే వాళ్ళ ఫోటోగ్రాఫ్ కానీ వాళ్ళు ఎలా ఉంటారని కానీ నాకు తెలియాలి. మాకు హాస్టల్లో ఇలా ఇంటర్నెట్లో అవన్నీ మాకు అలౌ చేయరు, మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్లో అవన్నీ అలౌ చేయరు. నాకు కస్తూరి గారి ఫోటో దొరికితే కానీ నేను వాళ్ళ బొమ్మ వేయలేను. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కస్తూరి గారికి స్వామి ఇంట్లో అక్కడ మందిర్లో ఇల్లు ఇచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతురు గారు చెప్పారు, కస్తూరి గారికి ఉన్న అనుభవాలు ఒక్కొక్కటి వింటుంటే నా వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి. అంత గొప్ప గొప్ప అనుభవాలు అవన్నీ నాకు తెలుసుకునే అవకాశం కలిగించాడు స్వామి ఈ బొమ్మలేసే ఒక అవకాశం వల్ల. బాగానే జరుగుతోందిగా, ఇంకేం కావాలి. ప్రతిరోజు స్వామి వెతుకుతున్నాడు మనల్ని. హీరో ఏంటి, హీరోకి తండ్రి నువ్వు ఇప్పుడు. ఇంత బాగుంది అంటే మరి ఇంకెలా, ఇలా వదలడే. ఒకరోజు సడన్గా ఇంకా అటు పక్క రావడం మళ్ళీ మానేశాడు. బొమ్మలు తీసుకొచ్చాం, చూడలే. 2-3 రోజులైంది. బహుశా వాళ్ళు చూడలేదేమో, రేపు చూస్తాడేమో. ఇప్పుడు మన హీరో అన్న భావం డామినేట్ చేస్తుంది కదా. అయిపోయింది. 2 రోజులు 3 రోజులు అయింది. దాని తర్వాత మాకు ఒక ఫోన్ వచ్చింది ప్రశాంతి నిలయం నుంచి కాదు, యజుర్ మందిరం నుంచి. స్వామి డిన్నర్ చేసే టైంకి ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడికి, మా హాస్టల్కి. ఏమని వచ్చిందంటే ఫోను, వాళ్ళని స్టూడెంట్కి స్వామి ఒక మెసేజ్ పంపించాడు. అది అంత అలా ఎప్పుడు జరిగినట్టు నేను వినలే ఎవరి దగ్గర. స్వామి యజుర్ మందిరం నుంచి వాళ్ళని స్టూడెంట్కి ఫోన్లో మెసేజ్ పంపించారన్నది ఎప్పుడు నేను వినలే. ఎవర్రా స్టూడెంట్ అంటే మనమే. పిలిచారు గబగబా, అందరూ కంగారు పడిపోతున్నారు హాస్టల్లో. వార్డెన్ దగ్గర నుంచి, అరే స్వామి యజుర్ మందిరం నుంచి ఏం మెసేజ్ పంపించారు, ఎవరేం తప్పు చేశామో ఏమైపోయిందో అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరంటే స్వామి వెనకాల అప్పుడు ఎస్వి గిరి అని ఒక పెద్ద ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్ నడిచేవారు. ఆయన విజిలెన్స్లో అంతా ఉండేవారు, మాకు వైస్ ఛాన్సలర్గా ఉండేవారు ఇన్స్టిట్యూట్కి. అవన్నీ రిటైర్ అయిపోయాక ఆయన స్వామి కారులోనే స్వామి పక్కనే నడుస్తూ వచ్చేవారు. ఆయన మాట్లాడుతున్నారు ఫోన్. ఏం మాట, సాయిరామ్, ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ ఫ్రమ్ స్వామి, ఐ రిపీట్ వాట్ స్వామి సెడ్ అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆయన మెసేజ్ చెప్తున్నాడు. ఏమన్నా అటు ఇటు తిప్పి చెప్తే మళ్ళీ స్వామి కోపం వస్తుంది, నేను అలా చెప్పలే అంటాడు. మెసేజ్ ఏంటి అంటే, ఇంక రేపటి నుంచి స్వామి నేను బొమ్మలు వేయద్దు అంటున్నాడు అన్నది మెసేజ్. ఆ రోజు సాయంత్రం మందిరికి వెళ్ళాను. ఆ విషయం ఏదో నాకే చెప్పుండొచ్చు. రాత్రి ఒక 8 గంటలకి 7 ఆ టైంకి ఫోన్ వస్తుంది యజుర్ మందిరం. దేంట్రా, మనం ఏమన్నా తప్పు చేసామా, ఎక్కడ పొరపాటు జరిగింది, ఈ టైంలో ఇలాంటి మెసేజ్ ఏం చెప్పారు అని అడుగుతారు వాడని. ఏం లేదు సార్, అప్పటి నుంచి బొమ్మ లేదని. ఏం తప్పు చేసావు అసలు, ఇవాళ ఏం బొమ్మ చూపించావు, చూపకూడదు ఏమన్నా స్వామికి చూపించేసావా, ఆయన కోపం వచ్చిందా, ఎందుకు ఇలా అంటున్నారు, అంత కంగారు పడిపోయారు. నా మైండ్లో మాత్రం క్లియర్గా ఉంది, మనం ఇవాళ చూపించింది రామకృష్ణ పరమహంస బొమ్మ. ఇప్పుడు జరుగుతున్న వేవ్ అంతా భక్తులది. మదర్ తెరిసా, అబ్రహం లింకన్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, ఆ వేవ్ జరుగుతున్న టైం అది. దీంట్లో ఏమి తప్పుగా మనం ఏమి చూపించలేదు స్వామికి. బహుశా ఈ మధ్య వ్యక్తులు ఏమైనా చేస్తున్నారేమో, మన మైండ్ ఎలా అయినా ఆలోచిస్తుందండి. రేపు మళ్ళీ బొమ్మ వేసి పట్టుకెళ్ళాం మందిరికి. బహుశా మధ్య వ్యక్తుల వల్ల ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు కదా. స్వామి మొన్నటి వరకు మంచిగా చూసి మాట్లాడినవాడు సడన్గా ఎందుకు వద్దంటాడు. మందిరికి వెళ్తే స్వామి నన్ను చూస్తున్నాడు కానీ నా బొమ్మ చూపించు అని పిలవలే. ఏందబ్బా ఇది, ఎందుకు పిలవట్లేదు, ఏంటి కదా నాకు తెలియట్లే అంటే ఇలా ఇలా అంటున్నాడు, ఇలా ఇండికేట్ చేస్తుంది. ఏం చెప్పదలుచుకున్నాడో నాకు అర్థం కాలే. పిలవకపోయినా నేను వెళ్ళిపోయా. నా చేతిలో బొమ్మ ఉంది. ఏం బొమ్మ రా ఇది అన్నారు. అంటే అది బొమ్మ రాధాకృష్ణుడు కలిసి ఉన్న బొమ్మ. అది జనరల్గా మహిళా పెయింటింగ్స్ వేయడానికి మా వార్డెన్ అనుమతించరు. మీరాబాయికే నేను చాలాసేపు కష్టపడి పర్మిషన్ తీసుకుని ఆయన దగ్గర బొమ్మ వేశాను, మీరాబాయి బొమ్మ. ఇప్పుడు రాధాకృష్ణ అంటే అది రొమాంటిక్ సీన్. అది రాధాకృష్ణ అలా కృష్ణుడు రాధ మీద చేయి వేసుకుని ఆ ఫ్లూట్ అలా పెట్టిన బొమ్మ, అది పెయింటింగ్. అది వార్డెన్కి అది చూపిస్తే మందిరికి అంతా తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. నువ్వు మహిళాస్ బొమ్మలు వేస్తున్నావు, ఇదంతా తప్పు అంటాడు స్వామి. ఒప్పుకోనంట. వెళ్ళిపోయారు. స్వామి చూసి ఏమిట్రా ఇది అన్నారు.
ఏం చెప్పాలి స్వామికి? ఇది నువ్వు, ఇది నేను స్వామి అన్నాను. స్వామి కళ్ళల్లో నీళ్ళు వచ్చి అనుషం స్వామి కళ్ళల్లో టక్కని తడిగా కనబడింది. పక్కన పెట్టే స్వామి చెప్పారు, పరీక్షలు వస్తున్నాయి నీకు, నువ్వు ఇప్పుడు చదువుకుని పరీక్షలు బాగా రాయి, మనం అక్కడికి వెళ్ళాక ప్రతిరోజు చూపిద్దుగానిలే అని అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అంటే నేను స్వామి చెప్పిన మెసేజే, మధ్య వ్యక్తులకు చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక చూపించచ్చులే అంటే ఎక్కడికి వెళ్ళేది? సాయంత్రం స్వామి బయటకు వచ్చినప్పుడే మనకి దర్శనం. ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిద్దాం అంటే అక్కడంటే ఇక్కడ ఎక్కడ లోపల ఇంటర్వ్యూ రూమ్కి తీసుకెళ్తావా, యజుర్ మందిరంలోకి చూపించడం ఏమో మనకు అర్థం కాలేదు. సరే వేయొద్దన్నారు, మనకి అది మంచి భావన అయితే కలిగించలేదు. కానీ స్వామి ఏం చెప్పారంటే ఆ రాధాకృష్ణ బొమ్మ చూసినప్పుడు ఇది నేను, ఇది నువ్వు స్వామి అన్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి స్వామి చూసి చెప్పిన విషయం ఏంటి అంటే, రాధ లోపల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు లోపల రాధ ఉంటుంది, నేను నీ లోపలే ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు స్వామి అంటే మన 4వ మార్కుకి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ భక్తి అనేది ఎంతవరకు వచ్చింది? స్వామి ప్రేమ పొందడానికి ఆయన వెనకాల తిరగాలి, ఆయన ప్రాక్సిమిటీ పొందాలి, ఆయన దగ్గరతనం పొందాలి అన్నది భక్తి. ఇప్పుడు ఆ భక్తి డైరెక్షన్ మారుస్తున్నాడు చూసారా? అంటే నీ లోపల వెతకడం మొదలెట్టమంటున్నాడు. భక్తే, కానీ డైరెక్షన్ మారంగానే ఆ భక్తి ఏంగా మారిపోతుంది? భక్తి యోగం అని చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు. భక్తి యోగం నుంచి జ్ఞానయోగం అంటే ఏంటి? నీ లోపల వెతకడమే జ్ఞానయోగం. ఇదే ఆ 4వ మార్కు. ఈ 4వ మార్కు మనకు కావాలి అంటే మనం భక్తి నుంచి బయట చూస్తున్న స్వామిని మన లోపల చూడడం మొదలెట్టాలి. ఇంకొక చిన్న నేను విన్న ఒక అనుభవం ఇది. కొడైకెనాల్కి స్వామి వెళ్ళినప్పుడు ఈ అల్లరి బాగా ఎక్కువ అవుతుంది. ఆయన చేసే అల్లరి అంటే ప్రశాంతి నిలయం అంటే ఆయన ఆఫీస్ అని, బృందావన్ అంటే ఆయన ఇల్లని, కొడైకెనాల్ అంటే హాలిడే స్పాట్, వెకేషన్ అని చెప్తూ ఉంటారు స్వామి. అంటే కొడైకెనాల్లో ఇంకా రూల్స్ ఫార్మాలిటీస్ పెద్దగా ఏమీ ఉండవు. స్వామి ఉండే చోటుకి మనం ఉండే చోటుకి ఒక చిన్న కర్టన్ మాత్రమే అడ్డు. స్వామి ఇంటరాక్షన్స్ పొద్దున్న ఎప్పటి నుంచైనా కలగచ్చు, స్వామి బయటకు వచ్చేటప్పటికి మాత్రమే కాదు. స్వామి ఉన్న ఆ బిల్డింగ్లోనే మనము ఉంటాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా స్వామి మనకు కనబడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ర్యాండమ్గా కాన్వర్జేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అది కొడైకెనాల్ అంటే. ఆ కొడైకెనాల్కి వెళ్ళడానికి అందరూ గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఒక గొప్ప వరం. అది స్వామితో ఎలాంటి కాన్వర్జేషన్స్ అయినా మనం ఫ్రీగా అక్కడ స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తారు స్వామి. అలా నేను విన్న ఒక పాత అనుభవం ఏంటి అంటే, ఇలా కొడైకెనాల్కి స్వామి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి కొడైకెనాల్లో ఒక చోట. స్వామి పిక్నిక్ తీసుకెళ్తారు కొడైకెనాల్ వెళ్ళినప్పుడు. ఓకే, దర్శనలు సంభాషణలు మాత్రం కాదు, హాల్లో కూర్చునేవి. బయటికి వెళ్దాం రండి అందరం ఇవాళ బయటకు అంటారు. బయటికి వెళ్ళాడు అందరు స్టూడెంట్స్ బస్సు ఎక్కుతారు, స్వామి కూడా బస్సులోనే వస్తారు. ముందు వెళ్తున్న కారుకి అందరు దండాలు పెడతారు, కానీ స్వామి వెనకాల బస్సులో ఉంటాడు. స్టూడెంట్స్ వాడు కబుర్లు అవి చెప్పుకుంటూ స్వామి సరదాగా బస్సులో వస్తున్న టైం అది. ఇది నేను విన్న ఒక అనుభవం. అప్పుడు స్వామి ఏం చేస్తున్నాడంటే లోపల కూర్చుని మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ ఎంత బాగుంటుందో తెలుసా, అక్కడ నీళ్లు ఉంటాయి, ఆహా అంత అలా కొంచెం హైప్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట బస్సులో స్వామి. అందరూ అలా దగ్గర ఎలా కూర్చుంటాం అంటే బస్సులో స్వామి దగ్గర ఉన్న కొడైకెనాల్ అనుభవం ఎలా ఉంటుందంటే ఇంత గ్యాప్ కూడా ఉండదు. ఒకడు స్వామి మెడ మీద తలపెట్టుకుంటే ఒకటి స్వామి కాలు మీద తలపెట్టుకుంటాడు. అంత దగ్గర చిన్న గదిలో ఒక 40 మంది కూర్చుని ఉంటాం. అలా కూర్చున్నప్పుడు స్వామి ఏం చెప్తున్నాడు, ఆ వాటర్ ఫాల్ అంత గొప్పగా ఉంటుంది, మనం వెళ్ళబోతున్నాం, అక్కడ అంతా ఆనందంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, మీరందరూ ఎంజాయ్ చేస్తారు, ఇలా చెప్తున్నాడు. హైప్ క్రియేట్ చేస్తున్నాడు ఆ వాటర్ ఫాల్ గురించి. అదిగో వచ్చేసి చూడండి, అదే ఆ వాటర్ ఫాల్ అని బస్సులో చూపిస్తున్నాడు. వచ్చేసి దగ్గరికి రాగానే టక్కని ఇంతసేపు స్వామిని చూసిన వాళ్ళందరూ అలా బయటకు తిరిగి ఆ బస్సులో నుంచి వాటర్ ఫాల్ని చూడడం మొదలెట్టారు. ఇంతసేపు అందరూ స్వామి చెప్తుంది వింటూ స్వామినే చూస్తున్నారు. అదిగో వచ్చేసి చూడు వాటర్ ఫాల్ అనగానే ఇంతసేపు ఆయన హైప్ క్రియేట్ చేశాడు కదా, అందరి తలలు టక్కని ఒకసారిగా అలా తిరిగాయి విండో బయటికి. అందరూ వాటర్ ఫాల్ని చూస్తున్నారు. అవును అలా అలా అని చూస్తు స్వామి మొహం చిన్నదైపోయింది. చూడండి చూడండి, అందమంతా బయటే ఉందిగా, లోపలే ఉంది, దేవుడేగా ఉన్నాడు.
ఎంత గొప్ప మెసేజ్ అండి. అందమంతా బయటే ఉంది, లోపలే ఉంది, దేవుడున్నాడు, లోపల చూడండి ఏం చెప్తున్నాడు. ఒక సరదాగా స్వామి మాట్లాడే విషయంలో ఎంత గొప్ప విషయం ఉందండి. బయట చూడమని నీకు ఎవరు చెప్పారు? అందుకే శివశక్తి స్వరూపం ఉన్నాం స్వామి. స్వామితోనే ఆ మాయ ఎప్పుడు చుట్టుకుని ఉంటుంది. ఆ మాయని దాటుకునే మనం స్వామిని చూడాలి. ఆ దగ్గరికి వెళ్ళని ఆ మాయ ప్రభావం ఎలా ఉంటుందంటే, అబ్బా ముసలివాడు మర్చిపోయాడు, స్వామికి ఇంగ్లీష్ రాదు, ఎన్నిసార్లు చెప్పినా నేను ఎంబీఏ కాదు స్వామి, ఎంఏ స్వామి, మళ్ళీ ఎంబీఏనా అంటాడు. ఇది కదా మాయ అంటే. దీన్ని ఛేదించుకుని నువ్వు లోపల చూడగలగాలి. ఆ మాయ వలయం లోపల ఉన్నాడు భగవంతుడు. సో ఏం చేస్తున్నాడు? ఆ డైరెక్షన్ని తిప్పుతున్నాడు. బయట చూసినంతసేపు ఇదంతా నా ప్రకృతి, నేనే, ఆనందంగానే ఉంటుంది. కానీ నువ్వు నన్ను చూడాలనుకుంటే నీ భక్తి అనే దానికి డైరెక్షన్ మార్చాలి. నువ్వు లోపల వెతకడం మొదలెడితేనే నేను నీకు కనిపిస్తాను. అక్కడ చూద్దాం అన్నాడు కదా ఆ రోజు. అక్కడ చూద్దామంటే అర్థం ఏంటంటే, ఆ ఏడాది నన్ను కూడా కొడైకెనాల్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ వెళ్ళినప్పటి నుంచి అక్కడ వచ్చిన విఐపీల బొమ్మలన్నీ వేయమన్నాడు. స్వామికి డైలీ ఒక ఆవిడ భోజనం వండి పెట్టేవారు కొడైకెనాల్, రతన్లాల్ ఆంటీ. ఆవిడ ఎంత కమాండింగ్ అంటే, స్వామి అన్నం తినకపోతే నీ కోసం వండాను, నువ్వు తినకపోతే ఎలా అని గట్టిగా అరిచే అంత చనువు ఉన్న మనిషి ఆవిడ. ఆ రతన్లాల్ ఆంటీ బొమ్మ వేయమన్నాడు. అదే నేను స్వామికి వేసిన లాస్ట్ బొమ్మ. స్వామి అడిగి నా చేత వేయించుకున్న లాస్ట్ బొమ్మ. ఒక 200 బొమ్మల వరకు స్వామి అడిగి వేయించుకుని ఉంటాడు. ఇదే నా లాస్ట్ స్వామి అడిగి నేను వేసిన బొమ్మ. ఆ బొమ్మ ఆవిడ గిఫ్ట్గా ఇచ్చాడు స్వామి. ఇచ్చి, ఈవిడ ప్రతిరోజు నాకు అన్నం వండి పెడుతున్నావు కదా, ఇంత నా పక్క నుంచి నాకు గిఫ్ట్ తీసుకో అని చెప్పి స్వామి గర్వంగా ఆ బొమ్మని ఆవిడకి బహుమతి ఇచ్చాడు. కానీ ప్రతిసారి స్వామిని చూసినప్పుడు ఆ రోజు మందిర్లో అక్కడ ప్రశాంతిలో చేసిన అదే ఇండికేషనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఇలా ఇలా అంటున్నాడు. ఏదో తేడాగానే అనిపిస్తోంది కానీ క్లారిటీ లేదు. అప్పటికి స్వామితో కలిగిన అనుబంధం చాలా గట్టిగా ఏర్పడిపోయింది. ఇంకా స్వామి లేకపోతే జీవితం లేదన్న భావానికి వచ్చేసాను నేను. ఇంకా బతికితే స్వామే, ఇంకా వేరే లేదు అన్న భావం ఇంత స్ట్రాంగ్గా అయిపోయింది. అంటే నువ్వు ఆ 3వ మార్క్ కొట్టగలుగుతున్నావు, నేను ప్రిపేర్ చేసేసానని అర్థం. కానీ 4వ మార్క్ ఇంకా కష్టమైంది. ఆ రోజు ఆ కొడైకెనాల్లో నేను ఒక బొమ్మ వేశాను. ఆ బొమ్మ ఏంటి అంటే, శ్రీరామచంద్రుడు ఒక రాయి మీద కూర్చున్నట్టు, ఈ బ్రిడ్జ్ కడతారు కదా లంకకి వెళ్ళడానికి, ఆ సీన్ అనమాట. అది కట్టేటప్పుడు ఒక ఉడత ఆయన చేతిలో వచ్చి ఆ ఉడతను ఆయన చూస్తున్నట్టు, ఆయన 3 వేళ్లతో ఆ ఉడతని ఇలా తడుగుతున్నట్టు ఆ సీన్ని బొమ్మగా వేసి స్వామికి తీసుకెళ్ళి అలా చూపించాను. అది వేస్తున్నప్పుడు నేను ఏంగా భావించి వేశానంటే, ఇది నా స్వామి అన్న భావం దృఢంగా అనుకుని వేశాను. ఇంకా ఎవరైనా నాకు స్వామి. ఇంకప్పుడు మీరు శ్రీరామచంద్రుడు అనుకోండి, వేరే రామచంద్రుడు అనుకోండి, నాకు వాళ్ళు ఎవరో తెలీదు. నాకు తెలిసిందల్లా ఈయన ఒక్కడే, ఈయనే నా దేవుడు. అదే నా గట్టి నమ్మకం. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడిని మనం ఎలా వేశాము? స్వామిలాగా జుట్టు పెట్టి, బుగ్గ మీద ఒక మచ్చ పెట్టి, శ్రీరామచంద్రుడి చేతిలో ఉడతను పెట్టి బొమ్మ వేసి తీసుకు స్వామి చూశారు. చూసి, ఏందబ్బా ఇది అన్నారు. మీరే స్వామి అన్నారు. ఈ చేతిలో ఉన్నది నువ్వా? చూశారు. చేతిలో ఒక చిన్న కుకుంబర్ పీస్ పెట్టుకుని అలా చూశారు. చాలా తక్కువ తింటారు స్వామి ఆహారం. ఒక చిన్న కుకుంబర్ ముక్క, ఒక సగం రొట్టె, ఓ 2 ఈ మస్క్ మెలన్ ముక్కలు, అంతే ఆయన ఆహారమే. మా అందరికీ పెద్ద విందు భోజనం పెడతారు, పెద్ద 23 ఐటమ్స్ వేసి. ఆ వెల్లరికాయ ముక్క అంటే కీరే దోసకాయ ముక్క చేతిలో పెట్టుకుని స్వామి బాగా ఒక్కొక్క డీటెయిల్ ఆ బొమ్మలో చూస్తున్నాడు. చూసి ఏం చెప్పాడంటే అందరికీ, మీరు ఎవరైనా శ్రీరామచంద్రమూర్తిని చూశారా అని అడిగారు అక్కడ ఉన్నవాళ్ళం. చిన్న రూమ్, అది ప్రైవేట్ డిస్కషన్. ఆ 40 మంది పిల్లలు మాత్రమే ఉన్నాం, 40 మంది కూడా ఉండుండరు. ఎవరు చూడలేదు స్వామి. శ్రీకృష్ణుడినైనా చూశారా అని అడిగారు. చూడలేదు. మరి రవివరం ఎట్టబ్బా శ్రీరాముడిని వేయగలుగుతున్నాడు? ఎలా వేశాడు? నా దేవుడు ఇంత అందంగా ఉంటాడు అన్న భావంతో చిత్రీకరింపబడ్డ పటాలు, బొమ్మలు, శిలలు, అదే కదా మీరందరూ దేవుడని భావిస్తున్నారు. ఎంతమందికి తెలుసు శ్రీరామచంద్రుడు ఇట్లాగే ఉంటాడని?
ఎవరికి తెలియదు కదా అని అన్నారు స్వామి. మరి శ్రీరామచంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? రవివర్మ హృదయం నుంచి వచ్చాడు. వాడలా భావించాడు, నా రాముడు ఇట్లా ఉంటాడు, ఇట్లా జుట్టు పెట్టుకుని మచ్చ పెట్టుకుని ఉంటాడు, ఆ రాముడి చేతిలోనే ఆడుకుంటాను అన్న భావం వల్ల వచ్చాడు. సో రాముడు ఎక్కడున్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు అని అందరికీ స్వామి చెప్పారు. అరే, మనం వేసిన బొమ్మ వల్ల నలుగురికి ఒక మెసేజ్ చెప్పడానికి మనం ఉపయోగపడ్డామే అనే ఆనందం నాలో డామినెంట్గా ఉండింది. ఆ రోజు అయిపోయింది. ఆ రోజు నెక్స్ట్ డే దత్తాత్రేయుడు బొమ్మ వేశాం. 3 తలల్లోనూ స్వామి జుట్టు, 3 మచ్చలు. ఇవాళ కూడా అలాంటి గొప్ప ట్రీట్మెంట్ మనకు దొరుకుతుంది అన్న ఒక భావం. కానీ కొడైకెనాల్లో స్వామి ఈ భక్తి మనకి నీకు ఒక లెవెల్ తర్వాత ఇంకేమవుతుందంటే భగవంతుడు ఆనందమయుడైపోతాడు. అది స్వామి చాలా తొందరగా ఆనందమయుడైపోతాడు. బోళా స్వామి చిన్న పిల్లాడి తత్వం వలె. చాక్లెట్ ఇస్తే చాలా ఆనందపడిపోతుంది నా కూతురు. చిన్న ప్రయత్నం మనం భక్తిలో చేసినా చాలు, స్వామి ఆ వెన్న కరిగిపోతుందమ్మా. అక్కడ పెద్ద పెద్ద విఐపీలు అందరూ వస్తారు కొడైకెనాల్. జి వెంకట్రామను, తర్వాత షావుకార్ జానకి, ఇంకా చాలా విఐపీలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళని స్వామి లోపలికి పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? రవి, ఆ బొమ్మ తీసుకురా మేడం. అది ఒక డ్యూప్లెక్స్ లాగా ఉంటుంది సాయి శృతి లోపల. బొమ్మ తీసుకొస్తే ఏ బొమ్మ తీసుకురమ్మంటున్నాడో మనకు అక్కడ సిచ్యువేషన్ చూసి మనం అర్థం చేసుకోవాలి. బొమ్మ తీసుకొచ్చాక వాళ్ళకి చెప్పడం. ప్రతిరోజు ఇదే కథ. విఐపీ అనే మారుతాడు. స్వామి చెప్పే డ్రామా అంతా అక్కడ ఒకటే. ఏంది? ఈ బొమ్మ బాగుందా? స్వామి ఒక బొమ్మ చూపించి బాగుందా అని అడిగితే ఎవరైనా బాగోలేదంటారండి. చాలా బాగుంది స్వామి, అలా వెంకటేశ్వరుడే దిగొచ్చినట్టు ఉంది. అది వెంకటేశ్వరుడు కాదు, కృష్ణుడు. కానీ స్వామి చూపిస్తే అలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి. బొమ్మ చూసి అందరూ బాగుంది స్వామి. ఎవరు వేశారో తెలుసా? నా స్టూడెంటు. ఎట్లా వేస్తాడు అనుకున్నావు? అబ్బా, రాత్రి అయితే మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళిపోతాడబ్బా. మ్యూజిక్ కాలేజ్లో వాడి దగ్గర 3 పెన్సిళ్ళు ఉన్నాయి. ఆ 3 పెన్సిళ్ళతోనే అన్ని బొమ్మలు వేస్తాడు. రాత్రి 3 వరకు వేస్తాడు. సుప్రభాతానికే రాడు. ఆ నిమిషం నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇన్ని రోజులు నా భావం ఏంటి? నేను స్వామిని ఆనందపెడుతున్నానన్న భావం కదా. నేను మ్యూజిక్ కాలేజీలో 3 వరకు బొమ్మలు వేస్తున్న విషయం ఎవ్వరికీ తెలియదు. మా వార్డెన్ కూడా తెలియదు. సరేనండి, ఎవరో వెళుతున్నప్పుడు చూసుంటారు. నా దగ్గర 3 పెన్సిళ్ళు ఉన్న విషయం ఎవరికి తెలుసండి? అంటే ఆ టైంలో అంతా ఆయన నాతోనే కూర్చుని ఆయన కావాల్సింది నా హృదయంలో కల్పించి సంకల్పాన్ని నా చేయబట్టి వేయించుకున్నాడనే కదా అర్థం. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా నాకట్ట చెప్తూ ఆ విఐపీ దగ్గర గొప్పలు చెప్తున్నాడు. నా స్టూడెంట్ వేశాడు. అది స్వామి ఏం చేస్తున్నాడు? నేను ఇంకా 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 నీ భావాన్ని పెంచి నెక్స్ట్ డే నాకు ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే నేను దత్తాత్రేయుడు బొమ్మ తీసుకుని స్వామి దగ్గరికి వెళ్తున్నా. ప్రతిరోజు ఇలా ప్రిపేర్ చేశాడా? ప్రతిరోజు ఒక ఈగో బూస్టర్ ఇస్తాడు ఆ విఐపీ ముందు. మావాడు ఏం రవి ఎంబీఏనే కదా? ఎంబీఏ చదువుతున్నాడు, మంచి పిల్లలు. ప్రతిరోజు ఇదే కదా. విఐపీ మాత్రమే మారుతారు. ఆ దత్తాత్రేయుడు బొమ్మ తీసుకెళ్ళినప్పుడు స్వామి అది నేను చూపించలే, నేనుగా వెనకాల అన్నాడు. స్వామిగా ఏందిరా అది చూపించు అన్నాడు. బొమ్మ చూపించా. నిన్న రాముడు బొమ్మ తీసుకెళ్ళాం కదా, అదే పేస్లో ఇవాళ ఈ బొమ్మ చూశాడు. చూసి ఈసారి మెసేజ్ అందరినీ చూసి కాదు, నన్ను చూసే చెప్తున్నాడు. నిన్నటి వరకు వాళ్ళందరితో చెప్తున్నప్పుడు ఏం చెప్పాడు? ఎంబీఏ చదివాడు అంటే ఎంబీఏ అయిపోయింది అని అర్థం. అది ఎంబీఏ అయిపోయిన తర్వాత 2009 మా వెకేషన్ కొడై ట్రిప్. ఇంక ఈ కొడై ట్రిప్ అయిపోయాక నేను వెళ్ళి పుట్టపర్తిలో ఏం చేస్తానో నాకు తెలీదు. ఇన్నాళ్ళు హాస్టల్లో శుభ్రంగా తిన్నాము, కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నట్టు ఏదో చేసాము, సాయంత్రం అయితే మందిర్లో స్వామితో ఎంజాయ్ చేసాం. అయిపోయింది ఎంబీఏ. ఇంకా కాలేజీ నుంచి మనం వెళ్ళిపోవాలి కదా, ఏం చేయాలో తెలియదు. ఈ దత్తాత్రేయుడు బొమ్మ చూడంగానే స్వామి ఏమన్నాడు? ఎక్కడున్నాడు? నేను చెప్పాడు కదా ఎక్కడున్నాడు శ్రీరామచంద్రుడు? మనలోనే ఉన్నాడని చెప్పాడు కదా. ఇవాళ అడుగుతున్నాడు టెస్ట్. ఎక్కడున్నాడు ఈ దత్తాత్రేయుడు? నా లోపలే ఉన్నాడు స్వామి. ఆ లోపల చూడడం మొదలెట్టు అన్నాడు. అంటే ఇన్ని రోజులుగా ఇలా చెప్తున్నది ఏంటంటే నీ లోపల చూడడం మొదలెట్టమని అర్థం. మీరు లాస్ట్లో స్వామి 10 ఏళ్లగా లాస్ట్ 10 years ఉన్న డిస్కోర్సెస్ తీసి చూశారు అంటే ఈ జ్ఞాన మార్గాన్నే స్వామి చాలా దృఢంగా డిస్కోర్సెస్లో చెప్పారు.
ఏం చెప్పేవారు స్వామి? ఇది దేహము, నేను దేహిని కాదు, నేను దేవదేవుడను. ఈ దేహం కూలిపోతే నేను లేనని అర్థం కాదు, ఈ దేహమే అసలు నాది కానీ నేను దేహంగాని కాదు అన్నాడు. అంటే ఏంటి? నువ్వు బయట నా వెనకాల తిరుగుతూ ఇన్ని రోజులు ఆ ఆనందాన్ని, ఆ దగ్గరతనాన్ని పొందావు, భక్తిలో నీ మార్కు వచ్చేసింది, చాలు. నెక్స్ట్ మార్కు నీకు రావాలి అంటే నువ్వు లోపలే వెతకాలి. లోపల వెతకడం కానీ నువ్వు నేర్చుకోకపోతే గమ్యాన్ని చేరుకోవడానికి నెక్స్ట్ మార్కు నీకు రాదు. ద మెసేజ్ వాజ్ వెరీ క్లియర్. ఎంబీఏ అయిపోయాక బయటకు వెళ్ళి ఉద్యోగం చేయన్నారు ఆ రోజు స్వామిని అనుకోవడానికి. నాకు మైండ్ ప్రిపేర్డ్గానే లేదు. స్వామిని వదిలి నేను బయటికి వెళ్ళిపోవడమా, అసలు ఆ ఆలోచన కూడా నాలో ఎప్పుడు రాలే. అదేంటి స్వామి, నేను వెళ్ళిపోతే బొమ్మలు ఎవరు వేస్తారు, మిమ్మల్ని ఆనందం ఎవరు పెడతారు, నువ్వు ఎవరిని అడుగుతావు ప్రతిరోజు బొమ్మేమని? నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను స్వామి. మరి ఏం చేస్తావు? ఎంబీఏ అయిపోయి పిహెచ్డీ ఉందిగా మీ కాలేజీలో. పిహెచ్డీ అయితే జాక్పాట్ 5 ఏళ్ళు, ప్రతిరోజు ఆనందమే ఆనందం స్వామి. కారణం కావాలి అక్కడ ఉండడానికి. ఎలా ఉండేవాడిని? దేవుడే లేడని చెప్పుకున్న నన్ను తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పిస్తున్నాడు. చూసారా? అలా మార్కులు వేస్తున్నాడు మనకు ఒక్కొక్కటి. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, అదంతా కుదరదు, నువ్వు వెళ్ళాలి. ఎందుకు స్వామి? పిహెచ్డీ పిహెచ్డీయా? ఇప్పుడు వద్దులే, నేను తర్వాత చెప్తా ఎప్పుడు చేయాలో అని. మీకు చాలా సంస్థలు ఉన్నాయి కదా స్వామి, అక్కడ ఏదో చిన్న క్లర్క్ ఉద్యోగం, ఏదో ఉద్యోగం ఇస్తే నేను చేసుకుంటూ బతుకుంటానుగా అక్కడే అంటే, అవన్నీ వద్దప్పా, నీ కుర్చీ రెడీగా ఉంది, ఉద్యోగంలో నువ్వు కూర్చోవడమే అన్నాడు. నాకు ఉద్యోగం కూడా అలాగే వచ్చింది, అది వేరే కథ. కానీ కుర్చీ రెడీగా ఉంది, నీకు వెళ్ళిపోవాలి. నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు, కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతున్నాయి. అంటే నువ్వు వెళ్ళిపోమంటున్నావా? ఇందుకోసమైనా లోపల వెతుకు అని చెప్పింది. అంటే ఇంక నువ్వు నా దగ్గరతనాన్ని తీసేస్తున్నావా? నీ దగ్గరతనాన్ని నాకు లోపల వెతుక్కోమంటున్నావా? అందుకా నువ్వు ఇన్ని రోజులు చెప్పింది. ఈ బొమ్మలన్నీ చూసి నువ్వు జుట్టు వేస్తే ఆనందిస్తున్నావు కదా అనుకున్నాను. ఆ కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. అచ్చు స్వామి కళ్ళలో కూడా నీళ్లు కారిపోయాయి. రూపంతో తడిసిపోయింది స్వామి. ఆయన కళ్ళు నేను తుడుస్తున్నా, అయ్యో స్వామి కళ్ళలో తుడుస్తున్నావు అనే భావం లేదు. ఆయన నా కళ్ళు తుడుస్తున్నాడు. ఆ నిమిషం, ఆ ప్రదేశమే నాకు స్వామి, నేను, ఇంకా మిగతా వాళ్ళు ఎవరూ కనబడలేదు. గట్టిగా చేపట్టుకుని చెప్పాడు, నువ్వు స్వామి దగ్గర ఉండడం ఎందుకు? స్వామే ఎప్పుడు నీ దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. నాలుగో మార్కు మనకి రావాలి అంటే మనం ఆ డైరెక్షన్ని లోపల పక్క తిప్పాలి. అది చాలా కష్టమైన విషయం. ఒక్కసారి దగ్గరతనం పొందేసామంటే ఇంకా అక్కడి నుంచి లోపల పక్క తిప్పి లోపలే వెతకడం అనేది చాలా కష్టం. కానీ ఆ 4వ మార్క్ కావాలంటే మనం ఆ జర్నీ కంటిన్యూ చేయాలి. దీనే భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పాడు? జ్ఞాన మార్గము అని చెప్పాడు. 5వ మార్కు ఇంకా కష్టమైన మార్కు. ఈ 5వ మార్క్ ఏంటి అంటే కర్మయోగం. నేను భక్తి చేస్తున్నాను కదా, దేవుడు సన్నిహిత్యం పొందేశాను కదా, లోపల వెతకడం మొదలెట్టేశాను కదా, నేను జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నాను కదా అని అనుకుని మనం కానీ కర్మలు చేయడం మానేసామంటే వీటన్నిటి మార్కులు పోతాయి. ఇది స్వామి చెప్పిన మాట. ఒకానొక సమయంలో మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు భాగ్య, ప్రొఫెసర్ భాగ్య అని పేరు. ఇప్పుడు కూడా ఉన్నారు పుట్టపర్తిలో, పెద్దవారు వయసులో. ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు చాలా గొప్ప అనుభవాలు పొందినవారు స్వామి దగ్గర. ఆయన చాలా గట్టిగా, కష్టమైన సుఖమైన స్వామిని గట్టిగా పట్టుకుని నిలబడ్డ భక్తులలో నాకు తెలిసిన ఒక మహాభక్తుడు ఆయన. ఆయన్ని స్వామి ఒకరోజు నీ లోపల వెతుకు అని ఆయనకు చెప్పి సెల్ఫ్ ఎంక్వైరీ జ్ఞాన మార్గంలో ఆయన్ని స్వామి డైరెక్షన్ చేయడం జరిగింది. ఈయన లోపల కూర్చుని స్వామిని అలా లోపల వెతకడం. స్వామిని లోపల వెతకడం అంటే ఏంటి? మనల్ని మనం తెలుసుకోవడం. మనల్ని మనం తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు స్వామి. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఇంకా పొద్దున్నే లేచి కాలేజీకి వెళ్ళి పాఠాలు చెప్పి ఇవన్నీ అడ్డొస్తున్నాయేమో దానికి అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఉద్యోగం రిజైన్ చేసేసాడు. రిజైన్ చేసి నేను జ్ఞాన మార్గంలో వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇవన్నీ నాకు అవసరం లేదు అని రిజైన్ చేశాడు. ఆ రోజు సాయంత్రం మందిర్లో స్వామి ఆయన్ని బాగా తిట్టాడు.
స్వామి చెప్పిన మాట శ్రద్ధగా వినాలి. ఎందుకు ఉద్యోగం మానేశావు అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? స్వామి, అదంతా వరల్డ్లీ పని, లోకానికి సంబంధించిన పని. నన్ను మీరు జ్ఞాన మార్గంలో ఇనిషియేట్ చేస్తున్నారు అంటే నా లోపల నన్ను వెతకమంటున్నారు. నా లోపల నేను వెతికే ఆ మార్గంలో ఈ లౌకిక పనులన్నీ నాకు అడ్డొస్తున్నాయి అంటే స్వామి కోపంతో ఆయన ఒక మాట అన్నారట, నువ్వు ఇది లోకంలో చేసే పని, ఇది స్వామి పని అని నువ్వు కానీ విడగొట్టావంటే 1000 జన్మలెత్తినా నువ్వు అనుకుంటున్న గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు, నేను నీకు అది ఇవ్వను అన్నారట స్వామి ఆయన చూసి. అంటే ఏమిటి అర్థం? భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం చేయలేదు, అర్జునుడే యుద్ధం చేయాలి. మనమే మన కర్మలు చేయాలి. కర్మల నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే 5వ మార్కు కాదు, ఉన్న 3వ మార్కు 4వ మార్కు కూడా పోతుంది. స్వామి సన్నిహిత్యము మన లోపల తిరిగి మనల్ని మనం వెతుకుంటున్న ప్రయాణంలో మనం ఈ లోకంలోనే ఉంటూనే ఆ ప్రయాణం కొనసాగించాలి. మనం ఈ లోకంలో ఉంటూనే చేయాలి అంటే మనం కర్మలు చేస్తూనే ఆ కర్మల మీద అటాచ్మెంట్ లేకుండా, అంటే ఏంటి? నిష్కామ కర్మ అన్నాడు భగవద్గీతలో. ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాన్ని మన ఫలితం అనుకోకుండా, అంటే కర్మఫల త్యాగము అన్నాడు భగవద్గీత. చేసుకుంటూ నువ్వు భక్తి మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ ఏ విధంలో నువ్వు పోయి స్వామిని చేరుకోవాలనుకుంటున్నావో ఆ విధంలో ప్రయాణించాలి. కానీ దానికోసం నీ కర్మలు చేయడం ఆపకూడదు అన్న మెసేజే 5వ పాయింట్. ఈ 5వ మార్కు రావాలి అంటే మనం అర్జునుని బాగా శ్రద్ధగా పరిశీలించాలి. కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడికి సారథిగా ఉన్నాడు, గైడెన్స్ ఇచ్చాడు, డైరెక్షన్ చూపించాడు. ఒకానొక సమయంలో ఆయన ఫేస్ చేయలేని పరిస్థితులు వస్తే తలకు వచ్చింది తలపాకతో పోవాలని చెప్పి కాపాడాడు. కానీ దిగి కృష్ణుడు యుద్ధం చెయ్యడు. మన యుద్ధం మనమే చెయ్యాలి. మన ప్రయాణం ఇది. లైఫ్ ఈజ్ అవర్ జర్నీ టు గాడ్. మనమే ప్రయాణించాలి. ఇక్కడ స్వామి లేజినెస్కి స్పిరిచువాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేవారు. అంటే కర్మలు చేయకుండా ఉంటే అది లేజినెస్ అయిపోతుందంటారు, తమో గుణం అయిపోతుంది అది అంటారు, చాలా ఇబ్బందికరమైన గుణం అంటారు. స్పిరిచువాలిటీ అంటే నేనేదో స్పిరిచువల్ పర్సన్ అని, నేను కర్మలు చేయడం నుంచి తప్పించుకుంటానని చెప్పడం స్పిరిచువాలిటీ కాదు అని చెప్పారు స్వామి. సో ఈ 5వ మార్కు మనకి రావాలి అంటే మనం లోకంలో ఉండే ప్రయాణం సాగించాలి, లోకంలో ఉన్న కర్మలు చేయాలి. ఎలా చేయాలి? ఆ కర్మలు చేయడం అంటే ఏంటి? ఎలా సాగించాలి? ఇలా సాగించాలి చిన్నగా. నేను నా తల్లిదండ్రులు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నేను చేయాల్సిన ధర్మము నా కర్మగా చేస్తాను. దాన్ని కొంచెం పెద్ద చేసి నా భార్య బిడ్డలు కూడా, నా అన్నదమ్ములు స్నేహితులు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా అందరినీ ప్రేమిస్తాను, అందరినీ నాలో కలుపుకుంటాను. అక్కడే 5వ మార్కు మనకు పడుతుంది. అందుకే ఆ 5వ మార్కుకి సంబంధించిందే స్వామి జీవితాంతం చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే మంత్రం. ఇది భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి కైనా అతీతమైన మార్గము. ఎందుకంటే ఇక్కడ మనం అవి చేసుకుంటూనే మన కర్మలు కూడా చేస్తున్నాం. కానీ ఎలా చేస్తున్నాం? ప్రేమతో చేస్తున్నాం కర్మలు అంటే ఏదో డ్యూటీ చేయాలి అని చేయడం కాదు. ప్రేమ కలపకపోతే అది నాకు వచ్చి చేరదంటాడు ఆయన. సో ఈ 5 మార్కులు మనం కొట్టి గమ్యాన్ని చేరుకోవాలి అంటే మనకి సత్యసాయి సేవా సంస్థలు ఒక గొప్ప ప్లాట్ఫామ్ని దీనికోసం క్రియేట్ చేశాయి. మన స్వామివారి సంకల్పం వల్ల వరల్డ్ మొత్తంలో ఎన్ని సమితిలు ఈ ప్లాట్ఫామ్ని మనకు క్రియేట్ చేసి ఇచ్చాయి. ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే మన సమితిలో 3 విధాలుగా మనల్ని వింగ్స్గా డివైడ్ చేసి ఉంటాయి. ఎడ్యుకేషన్ వింగ్, స్పిరిచువల్ వింగ్, సర్వీస్ వింగ్. ఏమిటి 3? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం. ఈ 3 మార్కులు కొట్టే సాధన చాలా కష్టమైనది అని గ్రహించి మన స్వామి మన ప్రేమ కొద్ది మన మీద ఈ సత్యసాయి సేవా సంస్థల వల్ల ఈ 3 మార్కులు మనం కొట్టేయడానికి చాలా అనుకూలమైన ఒక ప్లాట్ఫామ్ని మన సమితి రూపంలో మనకు క్రియేట్ చేసి ఇచ్చారు. దీని ద్వారా మన సమితిలో ఉన్న జరుగుతున్న ఈ కార్యక్రమాలు, అది భక్తి మార్గమైన కార్యక్రమాలైనా, వేద పారాయణం కానీ, నామస్మరణ కానీ, భజన కానీ, జ్ఞానయోగానికి సంబంధించిన స్టడీ సర్కిల్స్ కానీ, సెల్ఫ్ ఎంక్వైరీ కానీ, మెడిటేషన్ కానీ,
కర్మయోగానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు కానీ మనం చేసుకుంటూ మనం అందరం ఈ 5 మార్కుల్ని పొందడానికి, ఏమిటి 5 మార్కులు ఒకసారి చెప్పుకుందాం. ఏంటి 5 మార్కులు? మనిషిగా పుట్టడంతోనే ఫ్రీగా దొరికిన మార్కు ఒకటి, మానవ జన్మ. 2వ మార్కు, స్వామి ఎవరు అని తెలుసుకుని స్వామి దగ్గరికి వచ్చాను చూడండి, అది 2వ మార్కు. భక్తి చేసి స్వామికి దగ్గరయ్యాను చూడండి, అది 3వ మార్కు. స్వామి బయట మాత్రమే కాదు, నా లోపల కూడా ఉన్నాడు, లోపల వెతకడం మొదలెడుతున్నాను చూసారా, అది 4వ మార్కు. ఇవన్నీ చేస్తున్నంత మాత్రం నేను నా కర్మలు చేయకుండా వదిలేను, నాకొని భగవంతుడు ఇచ్చిన ఈ జన్మలో ఉన్న కర్మలన్నీ కరెక్ట్గా చేస్తూనే ఈ 4 మార్కులు నేను పొందుతానన్నది 5వ మార్కు. ఈ 5 మార్కులు మనం పొందడానికి మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన ఈ 3 వింగ్స్లో మనం పార్టిసిపేట్ చేసి గట్టిగా మన గమ్యానికి ముందుకు సాగాలని స్వామిని వేడుకుంటూ జై సాయిరామ్. అంటే 1 గంటన్నర పాటు విన్న తర్వాత నేను మాట్లాడడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఇంత వేడి తర్వాత ఇవాళ మనకి చల్లని గాలి, అది మనం అనుకున్నట్టు ఇంతకుముందు వారు చెప్పినట్టు ఫుల్ లైఫ్ మనం ఇదంతా వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు అది కాదు, మీరు సత్సంగంకి రావాలి. ఇదే చల్లదనం, ఈ చల్లని సాయంత్రం చల్లగాలి. స్వామి మనకు చెప్తున్నట్టు స్వామి మెసేజ్ని మనకిచ్చి ఇంకా చల్లగా మన లైఫ్ని ఇంకా హ్యాపీ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. దీనికి మనం చాలాసార్లు వినే ఉంటాం, వేర్ సైన్స్ ఎండ్స్ ఆర్ లాజిక్ ఎండ్స్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అని. సో ఈ లాజిక్ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో అది మనకి ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. దీనికి స్వామి ఆన్సర్ చెప్తారు. సో యూ ఓన్లీ హ్యావ్ 2 ఆప్షన్స్, ఐదర్ ఓపెన్ యువర్ హార్ట్ ఫర్ మీ ఆర్ ఐ విల్ బ్రేక్ అండ్ కమ్ ఇన్ సైడ్. సో ఇవాళ చూస్తే ఆ లాజిక్ ఆయన బద్దలు కొట్టుకొని వచ్చి నేను మాత్రమే చేయగలుగుతాను అనే దగ్గర నుంచి చేసిందంతా నువ్వే, నీకోసమే చేయిస్తా. ఎట్ ది ఎండ్ మనకి ఈ సమితి ఇప్పటి నుంచి మనం కూడా ట్రై చేద్దాం. ఐదర్ ఆయన బద్దలు కొట్టుకొని వచ్చడం కంటే మనమే ఆయనకి దారిచ్చి మనల్ని కూడా ఆ ఇన్సైడ్ మనం కూడా ఇంటర్నల్గా స్వామిని చూసి స్వామికి దగ్గర అవడానికి ట్రై చేద్దాం. నేను అంటే వారికి థ్యాంక్స్ చెప్పడం కూడా నాకు చాలా చిన్న పదంగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. ఇంత మంచి విషయాలు స్వామి గురించి మనకు చెప్పినందుకు మన సమితి తరపున వారికి ఒక చిన్న సత్కారం. సో వారికి చిన్న మన సమితి నుంచి మనం సత్కరించడానికి శ్రీ సిహెచ్ సుబ్రహ్మణ్య శర్మ గారిని, శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి గారిని మరియు నాగేంద్ర కుమార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సాయిరామ్. शांति शांति